హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ నామినేషన్స్ కంటిన్యూ అయినాయి అన్నమాట. చాలా కంటెంట్ అంటే చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినాయి. అండ్ ఎక్కువ భరణి గారి గురించి గుడ్డు చుట్టూ ఇంకెన్ని రోజులు తిరిగిద్దో ఇంకా అయిపోయింది అనుకుంటున్నా. అట్లీస్ట్ నేను ఆ రోజే ఇంకా అయిపోయిందిలే అనుకున్నా. నెక్స్ట్ డే సంజన గారు క్యాప్టెన్ అయినట్టు ఇంకా అయిపోయిందిలే బాబోయ్ అనుకున్నా. బట్ ఇట్స్ స్టిల్ దేర్. ఇంకా గుడ్డు గురించి ఒకటి, అండ్ హరీష్ గారు ఇంకా అదే మోడ్లో వెళ్తున్నారు. లైక్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మానసిక క్షోభ అంటారు, సొసైటీ ఇక్కడ స్టాండ్ లేదు, ఫేక్ పీపుల్, ఇంకా అదే మోడ్ ఆయన. అంటే ఓకే, ఒకరోజు ఇది వెరైటీ ఉంది అనిపిస్తుంది. మరి ఆయన నిజంగానే అలా బిహేవ్ చేస్తున్నారో కంటెంట్ కోసం చేస్తున్నట్టయితే అది ఇంకా ఆల్రెడీ జనాలకి ఇప్పటికే విసుకొచ్చేసినట్టుంది. ఇంకా కంటిన్యూ చేస్తే ఆయనకి అది చాలా నెగిటివ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆర్ మరి ముందు ఏమన్నా ఇలాగే ఉంటే ఆయన మీద సింపతి ఏమైనా క్రియేట్ అయిద్దో, అయినా అవే అవకాశాలు ఉన్నాయి, చెప్పలేము ఎప్పుడు ఎలా మారిద్దో. సో ఫస్ట్ స్టార్టింగ్ నామినేషన్ రాము రాథోడ్ గారు చేస్తారు పవన్ కళ్యాణ్ని. అంటే మామూలుగా ఇప్పుడే అందరం ఫ్రెండ్స్ అవుతున్నాము, అందరికీ కొంచెం చిన్నగా పెరుగుతుంది ర్యాపో అనేది. బట్ మీకు నాకు ఐ కాంటాక్ట్ కలవట్లేదు, ర్యాపో కలవట్లేదు. బ్యాటరీ చేంజ్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం తగిలారంట, తగిలి కొంచెం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. డాష్ ఇచ్చినట్టు మాట్లాడే విధానం కూడా, ఎవరిని అడిగి వెళ్ళావు అంటే ఎక్కడికన్నా ఏదో అడిగినట్టున్నారు, ఇలా వెళ్ళావేంటి అనేది అదే ఎవరిని అడిగి వెళ్ళావు, ఇలా ఒక కంప్లీట్గా మేము మీకు చాకరీ చేయాల్సిందే అన్న ఒక టోన్లో మాట్లాడుతున్నారు. అది నాకు నచ్చట్లేదు అన్నట్టు చెప్పారు రాము రాథోడ్ గారు. ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇదే విషయంతో నువ్వు నామినేట్ చేస్తే ట్రోల్ అయిపోతావు బయట. ఇది కొంచెం అంటే ఓకే, మనం చూసుకుంటే కొంచెం లాస్ట్ వీక్ మీద రాము రాథోడ్ గారు ఈ వీక్ కొంచెం పాయింట్స్ అట్లీస్ట్ బాగానే చెప్పారు. లాస్ట్ వీక్ సుమన్ శెట్టి గారిది మనకు గుర్తుంటే కనుక చాలా కొంచెం ఏదో ఒక్క పాయింట్ చెప్పేసేసి కావాలనే హరీష్ గారికి ఇచ్చాను హ్యామర్, సో దట్ ఆయన కొంచెం ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడతారని ఇచ్చానన్నట్టు. అక్కడే అది ఏమైందంటే తనకు ఒకవేళ నిజంగా స్ట్రాంగ్గా మాట్లాడలేకపోయినా అది అలా అనకుండా ఉండాల్సింది. అక్కడే తను ఒప్పుకున్నట్టు అయింది, నేను స్ట్రాంగ్గా మాట్లాడలేను ఆర్ స్ట్రాంగ్గా పాయింట్స్ పెట్టలేను అని. సో ఇక్కడ మేబీ అక్కడితో కంపేర్ చేసుకుంటే బాగానే చెప్పారు, బట్ స్టిల్ అంత గ్రేట్ పాయింట్స్ అనలేం. బట్ ఆయన పాయింట్స్ అవి ఇంకా దానికి కొంచెం పర్లేదు. అంటే ఆయన ఏమంటున్నారు, నాకు మీతో ర్యాప్ కలవట్లేదు అనడంతో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఇట్లా బ్యాటరీ చేంజ్ చేసుకునేది కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. సో ఇట్స్ టోటలీ ఫైన్, ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ ఆయన ఏమంటారు, బయట ఇలానే ఇవే రీజన్స్ చెప్తే నువ్వు ట్రోల్ అయిపోతావు అంటారు. ఓకే సరే, ట్రోల్ అయిపోతారు అనుకోనివ్వండి, బట్ ఈయన అది పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. నీకెందుకు ఆయన ఎలాంటి పాయింట్స్ చెప్పుకుంటే యారగెంట్గా ఉన్నావు, ఇలా డైరెక్ట్గా చెప్పు. నీకు యారగెంట్గా అనిపించింది నా బిహేవియర్, ఇదే డైరెక్ట్గా చెప్పు. ఇట్లా ర్యాపో లేదు, ట్రోల్ అదేంటి ఫస్ట్ వీక్ అయిపోయాక కూడా ఇదే రీజన్స్, ర్యాపో రీజన్స్ చెప్తే నువ్వు ట్రోల్ అయిపోతావు అన్నట్టు అన్నారు. వైబ్ లేదు, ఫ్లాప్, ఈ రీజన్స్ అన్నీ ఫ్లాప్ అన్నట్టు అంటాడు అనమాట పవన్ కళ్యాణ్. సో ఇక్కడ నాకు కొంచెం తనని అంటే ఓకే, తన రీజన్స్ తనకి స్ట్రాంగ్ అనిపించలేదు. ఇలాగా ఇండైరెక్ట్గా తనని తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది. అంటే ఇంకో విషయం కూడా ఉంటుంది, మేము నిన్ను అసలు సీరియస్గానే తీసుకోవట్లేదు అన్నట్టు అంటాడు ఒక పాయింట్లో. అది ఇంకా దీనికి యాడ్ అయ్యిద్ది. ఇంకా మేము అంటే తను సీరియస్గా తీసుకోవట్లేదంటే అది నాకు అంటే ఒకవేళ చూసుకుంటే మేము నిన్న అసలు కాంపిటీషన్లోకి లెక్కేయట్లేదు అన్న మీనింగ్ వచ్చేలాగా ఉంటుంది. అది నెక్స్ట్ అంటాడు, చెప్తాను ఆగండి. నెక్స్ట్ ఏమంటాడంటే, నీకు అలా సరే పాయింట్కి వస్తే నీకు అలా అనిపిస్తుంది, గట్టిగా చెప్పాలంటే నీతో నాకు ఏ ప్రాబ్లం లేదు అంటాడు పవన్ కళ్యాణ్. ఇది బాగానే ఉంది, ఈ పాయింట్ బాగానే ఉంది, ఇట్లా మాట్లాడితే అయిపోయేది. ఇంకా డాష్ ఇవ్వకుండా జస్ట్ పిలిచి జరగమంటే అయిపోయేది అట్లా అన్నట్టు అంటారు ఎవరు రాము రాథోడ్ గారు.
అది మేబీ ఏమన్నా స్ట్రాంగ్గా ఉండి నీకు తగిలిందేమో. ఇక్కడ కొంచెం ఓవర్ అయింది, అంటే ఏదో నా బాడీయే స్ట్రాంగ్గా ఉంది అని ఫ్లెక్స్ చేసుకున్నట్టు చెప్పినట్టు అనిపించింది. ఫస్ట్ ఈ పాయింటే నాకు బాగా అనిపించింది. నీకు అలా అనిపించిందేమో, గట్టిగా చెప్పాలంటే నీతో నాకే ప్రాబ్లం లేదు, దట్ ఈస్ ఫైన్, అంతటితో అయిపోయిద్ది. అంతేగాని నా బాడీ స్ట్రాంగ్ కాబట్టి నీకు తగిలిందేమో, దానికి నువ్వు తట్టుకోలేకపోయామేమో అంత అక్కర్లేదు. ఇది ట్రోల్ అయిపోతావు, నిన్నెవరు సీరియస్గా కూడా తీసుకోవట్లేదు అని నెక్స్ట్ అంటాడు అనమాట. ఇది ఇంకా అసలు ఓకే అంటే ఏమనుకోవాలి, దాని మీనింగ్ ఏంటి, తీసుకో బ్రో అన్నట్టు అంటాడు రాము రాథోడ్. ఇట్స్ ఫైన్. ఇంకా నువ్వు మాట్లాడకుండా నన్నంటే ఎలాగా నాతో ర్యాపోలేదని అన్నట్టు అంటాడు. ఇక్కడ మాట్లాడడం ఇద్దరికి కాన్వర్సేషన్ లేదంటే ఇద్దరు మిస్టేక్ ఉంది, ఇద్దరు మాట్లాడుకోవట్లేదని ఉంది. సో ఆ పాయింట్ వస్తే కనుక నువ్వు నాతో మాట్లాడట్లేదని రాము రాథోడ్ గారు నామినేట్ చేసినా రాము సైడు ఉంటుంది మిస్టేక్, నువ్వు కూడా మాట్లాడలేదుగా అంటారు. మరి పవన్ కళ్యాణ్ చేసినా కానీ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదుగా అంటారు. ఇది ఇద్దరిది ఉంటుంది. సో ఇంకా అది గుడ్ టాపిక్ కూడా వస్తుంది, అంటే సంథింగ్ అలా డిస్కషన్ వస్తుంది. ఆ రోజు నేను నీకే ఇంకా లైక్ కన్సర్న్ చూపించాను, ఏదన్నా అంటే నీ మిస్టేక్ లేకపోతే ఓకే, ఉంటే ఒప్పుకుంటేనే బెటర్ అని నీకు మంచి అంటే నీకు బెస్ట్ అవ్వాలనే చెప్పాను తప్ప నీకు ఇది కూడా కన్సర్నింగ్గానే చెప్పారు ఆ రోజు మనం చూసుకుంటే. సో మంచిగా మాట్లాడితే ఇలా మంచాల కిందకు తోసేస్తారని చెప్పి ఇంకా నామినేట్ చేయించుకుంటారు పవన్ కళ్యాణ్. ఈ లాస్ట్ డైలాగ్ ఏంటో అంత అవసరం లేదనిపించింది. సో కొన్ని బాగానే మాట్లాడాడు, కొన్ని కొంచెం నోరు జారాడు అనిపించింది. ఇంకా రాము రాథోడ్ రీజన్కి వస్తే ఎగ్జాంపుల్స్ చెప్పారు కాబట్టి నేను కొంచెం బెటర్ అనే కన్సిడర్ చేస్తున్నా. రీజన్ బెస్ట్ అనను కానీ బెటర్, అలా అని వర్స్ట్ ఏం కాదు. సో నెక్స్ట్ హరీష్ గారిని నామినేట్ చేస్తారు రాము రాథోడ్. ఇదేం చెప్తారు, బిగ్ బాస్ మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాకు ఇచ్చారు, బాధ్యత ఇచ్చాక మనం గంట సేపు మాట్లాడుకున్నాక నాకు ఫ్యామిలీ ఉంది, బయట సఫర్ అవుతుంది, ఇట్లా మీ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు. మీకు రెస్పెక్ట్ ఉంటే అంటే మీకు నేనంటే రెస్పెక్ట్ అంటే వీళ్ళని నేను కొంచెం అట్లీస్ట్ మంచి వాళ్ళని నమ్ముతున్నా అని ఆయనే చెప్పారు హరీష్ గారే. సో అందులో మనకి రాము రాథోడ్ నేమ్ కూడా చెప్తారు. దాన్ని బట్టే రాము కూడా అన్నట్టున్నారు, మీకు నేనంటే రెస్పెక్ట్ ఉంటే ఫుడ్ తినాల్సింది కదా, తినుంటే బాగుండేది. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ రోజు అది చూపించారు కదా గర్ల్స్ అన్నది, బర్నీ గారిని అండ్ ఇమాన్యువల్ని వీళ్ళ ఆడవాళ్ళ అన్న అది నా కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అని 2-3 టైమ్స్ అడిగారు. అది కూడా నాకు నచ్చలేదు. సో ఈ 2 పాయింట్స్ చెప్తాడు. దానికి హరీష్ గారు ఏమంటారు, ఫస్ట్ పాయింట్కి ఏం చూపించలేదు మనకి, సెకండ్ దానికి చూపిస్తారు. ఏమని అక్కడ సంచాలకులు ఇదే తుది నిర్ణయం అని అంటారు. బట్ అక్కడ స్టిల్ అలా అన్నా కూడా మీ టీం వాళ్ళందరూ ఎస్పెషల్లీ ఇమాన్యువల్ ఆయన మీదకి వెళ్ళి అరుస్తున్నారు. ఆయనకు అన్యాయం జరిగితే అరుస్తారు కదా, ఎవరైనా అరుస్తారు, దానిలో తప్పేం లేదు. సంచాలక్ తుది నిర్ణయం అయితే సంచాలక్తో ఆర్గ్యూ చేయకూడదని రూల్ లేదు కదా. ఆర్గ్యూ కూడా కాదు, అట్లీస్ట్ టీమ్ పాయింట్స్ పెట్టాలి కదా, ఇది జరిగింది ఇది పెడుతున్నారు, లైక్ అది రాంగ్ ఏం కాదు కదా, నీ డిసిషన్ మార్చుకోవాలి, మేము ఆ డెసిషన్కి అగ్రీ అవ్వమనేం అనట్లేదు కదా. సో మీద అరుస్తున్నారు. ఇప్పుడు నాది తీసేశారు, అదే పవన్ కళ్యాణ్ తీసేశారు కదా. సో నేను దానికి ఏమైనా గోల చేశానా? సో అలా ఇమాన్యువల్ని తీసేసినప్పుడు ఇలా నా మీదకి వచ్చారు, అమ్మాయిలు అయితేనే మాట్లాడతారు అనుకుంటా, నాతో అదే అబ్బాయిలతో మాట్లాడరు అన్నట్టు అన్నారు. సో నేను ఆ విషయానికి ఇట్లా అన్నాను, ఇట్లా జరిగింది, స్టాండ్ తీసుకోలేదని అడిగాను అన్నట్టు చెప్తారు. అదే విషయం మళ్ళీ అదే ఇవాళంతా గుడ్ విషయం, లేకపోతే ఈ అమ్మాయిల గురించి ఆయన అన్న విషయం, ఈ రెండే ఉంటాయి తిప్పి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ ఇంకా మనకు ఆయన అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు. అండ్ నాకు కూడా నెక్స్ట్ డిస్కషన్స్ జరిగినప్పుడు అనిపించింది ఓకే అనలేదు అని. బట్ మనం మాట్లాడింది, మనం మాట వదిలినప్పుడు అది మన రెస్పాన్సిబిలిటీ. మన నోట్లో నుంచి ఒక మాట వెళ్ళినప్పుడు అది ఎలా కన్వే అవ్వాలో కూడా మనకి ఓకే, మనకి ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే సరిపోదు. బయటకి ఒక మాట అన్నప్పుడు అది అవతల వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలనే రెస్పాన్సిబిలిటీ కూడా మనం కొంత తీసుకోవాలి. ఓకే, అది మెజారిటీ ఆఫ్ పీపుల్కి అంత కరెక్ట్గా కన్వే అవ్వలేదంటే ఈయన మిస్టేక్ కూడా ఉందనే కదా.
అట్లీస్ట్ సరిగ్గా కన్వే చేయలేకపోయారనే కదా ఆయన మిస్టేక్. ఓకే, అందరికీ బాగానే అర్థమైంది, ఎవరు ఒకళ్ళిద్దరికి అర్థం అవ్వలేదంటే ఫైన్, బట్ మెజారిటీ మందికి అలానే అర్థమైంది. అట్లీస్ట్ ఇప్పటికీ ఆర్ వీకెండ్ ఎపిసోడ్లో కొంచెం అందరికీ క్లారిటీ వచ్చి ఉంటుంది, కానీ అప్పటిదాకా ఆయన అట్లానే అన్నాడని నేను అనుకున్నా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అట్లనే అనుకున్నారు. సో ఆయన అట్లీస్ట్ దానికైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, నేను సరిగ్గా కన్వే చేయలేకపోయాను, దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, బట్ నేను ఇలా అనలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చుకొని వీకెండ్లో చెప్పేసుకొని ఉంటే అయిపోయేదానికి. ఆయన ఓకే, ఆయనకు భయపడుతున్నట్టున్నారు, మేబీ బయట ఎలా ఉందో ఏంటో అని. బట్ యా, ఇది దానికి ఇంకా రాము ఏమంటారు, నేను ఆల్రెడీ మీకు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు ఏంటి అని చెప్పాను, బట్ మీరు పదే 2-3 సార్లు అడుగుతున్నారు ఇదే విషయం అన్నట్టు చెప్తారు. 2-3 సార్లు అడిగితే ఇంకా ఆయన చాలా బాధపడుతున్నాడు లేండి. ఆయన అందరి దగ్గర అడుగుతున్నాడు అదే విషయం, ఇంకా ఆయన దాన్ని ఎప్పుడు ఆపేస్తాడో, ఈ ఫుడ్ విషయం, ఈ ఫుడ్ దగ్గర ఎప్పుడు చేంజ్ అవుతారో ఐ డోంట్ నో. ఇంకా సొసైటీలోనే ఇలా జనాలు ఉంటారనుకున్నా, ఇక్కడ కూడా ఉన్నారు, మీరు స్టాండ్ తీసుకోలేదు, మీదే మీ పర్సనాలిటీ అని ఇంకా రాముని కూడా అంటారు. ఆయనకి జస్ట్ మాట రివర్స్ అయిపోతే ఆయన అసలు ఇప్పుడు రితు సపోర్ట్ చేసింది సండే, ఇవాళ నామినేట్ చేసింది, ఇంకా ఆమెతో గొడవ. రాము మంచి పర్సన్ అని ఆయనే అన్నారు, కన్ఫెషన్ రూమ్లో నామినేట్ చేశాడు, గొడవ. ఇదే నెక్స్ట్ ప్రియా గారు ఫ్లోరాని నామినేట్ చేస్తారు. ఏమని చెప్తారంటే, మీరు ఇంట్లోనే మోస్ట్ పాజిటివ్ పర్సన్, అలానే మీకు కొన్ని విషయాల వల్ల మీరు హర్ట్ అయ్యారు, బట్ నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, ఇలా హర్ట్ అయినప్పుడు వాళ్ళు చేసిందే చెయ్యండి ఆర్ పెద్ద మనసు చేసుకొని క్షమించండి, బట్ వాళ్ళకన్నా కింద లెవెల్కి వెళ్ళి, అంటే ఇంకా బేసిక్గా చెప్పాలంటే కిందకి దిగజారి పనులు చేయొద్దు అన్నట్టు అంటారు. అంటే ఈ షాంపూ కండిషనర్ మిక్స్ చేయడం అన్నది చేయొద్దు అన్నట్టు అంటారు. బట్ యా, షాంపూ కండిషనర్కి మోస్ట్లీ ఏం అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ దీనికి వార్నింగ్ ఆర్ ఇలాంటివి జరిగితేనే బెటర్. అట్లీస్ట్ నామినేషన్స్ కానీ వార్నింగ్ కానీ వస్తేనే బెటర్. ఎందుకంటే ఇలా మిక్సింగ్లు ఇవి చేయకపోవడమే బెటర్ అండి. ఫస్ట్ అయితే మనకు ఎపిసోడ్లో చూపించినప్పుడు ఫ్లోరా గారు మాయిశ్చరైజర్ మిక్స్ చేస్తూ అంటారు షాంపూతో పాటు. సో ఈ ప్రియా గారు కూడా ఇదే అన్నట్టున్నారు. ప్రియా గారా ఎవరో అన్నారు, ఇది ఇంకా లైమ్ లైట్లోకి వచ్చింది కాబట్టి ఫైన్, రాకపోయి ఉంటే ఇంకా ఏమన్నా జరుగుతూ ఉండొచ్చు కదా అని ఎవరో అంటారు. రితునా ప్రియానా ఆమెని చాలామంది నామినేట్ చేశారు. తనూజ చేశారు, రితు, ప్రియా, వీళ్ళు ముగ్గురు చేశారు. వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు అంటారు ఇంకా ఇది తెలిసింది కాబట్టి ఇక్కడితో ఆగిపోతుంది, బట్ తెలియకపోయి ఉంటే ఇంకా ఇలాంటివి జరుగుతాయి కదా, ఇంకా ఎక్కువ ఏదైనా జరగచ్చు అన్నట్టు. సో ఈ రీజన్కి నామినేట్ చేయడం బెటరే, ఆగాలి, ఇలాంటివి జరగకూడదు. అండ్ ఇది ఫన్ కాదు, ఇది ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్, అండ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అన్నట్టు నాకు అనిపించింది. బట్ యా, షాంపూ కండిషనర్ ఇస్ ఫైన్, బట్ షాంపూతో మాయిశ్చరైజర్ ఈజ్ నాట్ ఫైన్. సో నెక్స్ట్ బర్నీ గారిని చేస్తారు. ఇది కొన్ని పాయింట్స్ చెప్తారండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, హ్యుమానిటీ మీకే కాదు మాకు ఉంది, ఫుడ్ మీకే కాదు మాకు పెట్టాలని ఉంది, అలాగే మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి బిగ్ బాస్ ఫార్మాట్ ప్రకారం, మేము ఇవ్వలేము, బట్ స్టిల్ మేము ఫ్రూట్స్ ఇస్తున్నాం, పాలు ఇస్తున్నాం, అలాగే మెయిన్ రేషన్లో కూడా ఇస్తున్నాం. ఇది ఫస్ట్ పాయింట్ పెట్టారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, కెప్టెన్సీ టాస్క్లో నేను ఒక పర్సన్ని రిప్రజెంట్ చేస్తున్నా, అది టీమ్ గేమ్ కాదు, ఇండివిజువల్ గేమ్. బట్ మీరు ఆడిన విధానం చూస్తే అది టీమ్ గేమ్లా ఉంది. మీరు అంటే టీమ్గానే ఆడినట్టు అనిపించింది, ఇండివిజువల్గా ఆడినట్టు అనిపించలేదు. అలానే నన్ను రాముకి హెల్ప్ చేయగానే నన్ను హానెస్ట్ అన్నారు, బట్ నాదే తీసేశారు. ఇది సెకండ్ పాయింట్, ఆమె రాడ్డే తీసేసారంట. థర్డ్దేమో గుడ్డు విషయం, అడిగి తినుంటే బాగుండేది, అడగకుండా ఇలా కాకుండా. అలాగే మీరు ఇద్దరు, తనూజ గారు అండ్ బర్నీ గారు ఇద్దరు స్టాండ్ తీసుకోలేదు అన్నట్టు చెప్తారు. ఇక్కడ బర్నీ గారు ఏం చెప్తారు, ఇంకో పాయింట్ కూడా చెప్తారు ప్రియా గారు. ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళి బుక్ అయిపోయాను నేను, సంజన గారు చెప్పేదాకా మాకు తెలియదు, సంజన గారు చెప్పకపోయింటే కూడా మాకు తెలియదు, సంజన గారు చెప్పాక కూడా మీ ఇద్దరు రివర్స్లో వెళ్ళి సంజన గారి మీద అరుస్తారు. సో ఇవన్నీ చెప్తారనమాట ఫస్ట్.
నెక్స్ట్ భరణి గారు వాటికి రిప్లై ఏమిస్తారు, ఫస్ట్ హ్యుమానిటీ మీకే లేదు, మీకే కాదు మాకు ఉందన్న దానికి మీకు హ్యుమానిటీ నాకు ఉంది అని ఒప్పుకున్నందుకు థ్యాంక్స్, బట్ మీకు లేదని నేను ఎప్పుడు అనలేదు. ఇదే నేను అనుకున్నా. ఆయన ఫస్ట్ నీకు లేదంటే కదా, ఓకే నీకు లేదు, నాకు లేదన్నారు మీరు, సో నేను ఇలా నన్ను అనడం నచ్చలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అని నామినేట్ చేయొచ్చు. నిన్నేం అనకుండా ఆయనకు ఉందని చెప్పుకుంటే కూడా నీకు ప్రాబ్లం అయ్యి నువ్వు నామినేట్ చేస్తే ఎలా అనుకున్నా నేను. ఆయన కూడా అదే అడుగుతారు, నీకు లేదని నేను అనలేదు, నాకు ఉందని నేను చెప్పుకున్నా అంతే అంటారు. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ ఎవరు ఎలా ఏం మాట్లాడారన్నది ఆడియన్స్ విల్ డిసైడ్ అన్నారు. ఇది ఆ రోజు ప్రియా గారు మాటలు చాలా వదిలేశారు. ఫేక్ మనుషులు, రియల్ జెన్యున్గా ఆడండి, అది ఇదని చాలా వదిలేశారులేండి ఆ రోజు. ఇంకా గుడ్డు విషయంలో నేను చేసిన తప్పు ఒకే ఒక్కటి, మీ పర్మిషన్ తీసుకొని తిను అని చెప్పాల్సింది సంజన గారికి, బట్ నేను చెప్పలేదు. దానికి నేను సారీ కూడా చెప్పాను. ఇది సారీ చెప్పారు నిజంగా, ఆ రోజే సారీ చెప్పారు. సో ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, ఫస్ట్ ఇంకా లైవ్లో ఏమంటారంటే ఇట్లా నీకు లేదని నేను అనలేదు కదా అని భరణి గారు అన్నారు కదా, దానికి మీరు అనలేదు, మాకు లేదని మీరే అన్నారని నేను అనట్లేదు, బట్ మీరు ప్రతిసారి నాకు ఉంది అని అంటుంటే థర్డ్ పర్సన్ వచ్చి చూస్తే ఎవరైనా థర్డ్ పర్సన్ మాకు లేదనుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఈయన ఉందని చెప్పుకోవడం వల్ల నీకు లేదనుకుంటారని థర్డ్ పర్సన్ వచ్చి చూస్తే, ఎవరైనా థర్డ్ పర్సన్ అంటే ఆడియన్స్ లేండి వాళ్ళ ఉద్దేశంలో, ఆడియన్స్ అనుకుంటారు కాబట్టి నువ్వు నామినేట్ చేస్తున్నావు. ఇది ఏ రకంగా వ్యాలిడ్ చెప్పండి. అంటే ఆయన హ్యుమానిటీ ఉందని చెప్పుకోవడం కూడా నీకు ప్రాబ్లమే, చెప్పుకోకూడదు అనమాట. నెక్స్ట్ సెకండ్ది కెప్టెన్సీది, అక్కడ అందరూ గ్రూప్గానే ఆడారండి. అంతెందుకు హరీష్ గారే చెప్తారు నెక్స్ట్ నామినేషన్స్లో, శ్రీజ అడిగినప్పుడు చెప్తారు, నేను సంజన గారికి సపోర్ట్ చేయడం మీకు నచ్చలేదు అన్న టాపిక్ వచ్చినప్పుడు మేము ఫస్ట్ వాళ్ళ టీంలో ఉన్న సృష్టి గారివి అండ్ భరణి గారివి తీద్దాం అనుకున్నాం, నెక్స్ట్ నీ దానికి వద్దాం అనుకున్నామని చెప్తారు. అంటే ఏంటి, ఆడ ఫస్ట్ టీమ్గా ఆడుతున్నట్టే కదా, ఇక్కడ మేము ఇండివిజువల్గా ఆడుతున్నాం అన్న పాయింట్ ఏంటి అసలు, ఎందుకు అలా మాట్లాడటం, నాకేం నచ్చలే ఇదైతే. థర్డ్ది గుడ్డుది, అడిగి తినుంటే బాగుండేది, ఈజ్ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్. అడిగితే వాళ్ళు ఇస్తారా గుడ్డు? నేనైతే డెఫినెట్గా ఇవ్వరు అనుకుంటున్నా. ఎందుకు తీసుకోవాలి స్టాండ్ కుక్కులు? మీరు స్టాండ్ తీసుకోలేదంటే ఎవరో ఏదో దొంగతనం చేస్తే, ఇప్పుడు మీరు దొంగతనం చేశారు చాక్లెట్లు, ఆర్ హరీష్ గారు దొంగతనం చేశారు థమ్సప్, మీరు చెప్పారా ఆయన తీసుకున్నారని? వీళ్ళు ఎందుకు తీసుకుంటారు స్టాండ్? పోనీ మీరు అన్నమాట మీద మీరు నిలబడుతున్నారా? వీళ్ళు ఎప్పుడు చెప్పాలా మేము స్టాండ్ తీసుకుంటాం ఆర్ స్టాండ్ తీసుకోవాలని వేరే వాళ్ళని ఎప్పుడు పాయింట్అవుట్ చేయాలా? మీరు పాయింట్అవుట్ చేశారు కాబట్టి మీరు అట్లీస్ట్ మీ దాని మీద మీరు ఉండాలి కదా, మీ మాట మీద. సో అక్కడ కూడా ఫెయిల్ ప్రియా గారు. తిరిగి ఇక్కడ ఇంకో మాట ఏమన్నారు, మీ ఇద్దరు సంజన గారు చెప్పాక మీ ఇద్దరు తిరిగి సంజన గారి మీదకి వెళ్ళారు అన్నారు. ఇద్దరు ఎవరు వెళ్ళారు? తనూజ గారు వెళ్ళాల. తనూజ గారు అసలు సంజన గారిని ఏమనలేదు, ఇన్వాల్వే అవ్వలేదు. అది తనూజ గారు చేసిన తెలివైన పని. భరణి గారు వెళ్ళారు, బట్ ఎప్పుడు వెళ్ళారు? సంజన గారు చెప్పాక కాదు, చెప్పక ముందు వెళ్ళారు సంజన గారి మీదకి. ఏమని వెళ్ళారు? తెలియనట్టు వెళ్ళాల, గుడ్డు తీసుకుంది మీరే కదా అని తెలియనట్టు వెళ్ళాల. మీ వల్ల రాము వచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళు నన్ను లోపలికి రానివ్వమంటున్నారు, నన్ను తిడుతున్నారు, లేట్గా ఎందుకు చెప్పావని. ఫస్టే ఎందుకు చెప్పలేదని ఇప్పుడు అదే మూడోసారి ఎప్పుడు అడిగితే చెప్పాడంటండి, లోపలికి రానివ్వము, ఫస్టే ఎందుకు చెప్పలేదు అన్నట్టు ఇలా తిడుతున్నారని చెప్తే మీ వల్ల ప్రాబ్లం అవుతుందని తిట్టడానికి వెళ్ళాడు. అంతేగాని గుడ్డు విషయం తెలీదు అని నాటకాలు ఆడలేదు. బట్ తెలుసు కాబట్టి ఆయన వెళ్ళకపోయి ఉంటే బాగుండేదని నేను ఫీల్ అయ్యాను. సంజన గారి మీదకి కానీ హరీష్ గారి మీదకి కానీ వెళ్ళకపోయి ఉంటే బాగుండేది అన్నట్టు నేను ఫీల్ అయ్యా. బట్ ఆయన తర్వాత క్లారిఫై చేసుకున్నాడు. ఏమని చెప్తాడు, నేను సంజన గారి మీదకి వెళ్ళింది నాకు గుడ్డు విషయం తెలిసి కూడా కావాలని వెళ్ళలేదు, ఇలా రాము మీద అండ్ వీళ్ళందరూ ప్రాబ్లం అవుతుందని చెప్పినప్పుడు మీ వల్ల అందరికీ ప్రాబ్లం అవుతుందని ఆ విషయం అనడానికి వెళ్ళాను తప్ప నేను నాకు తెలియనట్టు యాక్టింగ్గా కాదన్నట్టు ఆయనే చెప్తాడు తర్వాత. ఇంకా ఏమైద్దంటే ఇంకా లైవ్లో కూడా అంటారు, ఇంకా ఏమంటారు, గుడ్డు విషయం కూడా నాకు వీకెండ్లో అడుగుతారు అనుకున్నా, ఇంత జరిగింది వాళ్ళు హైలైట్ అయిద్దేమో, అంటే అట్లీస్ట్ అడుగుతారు అన్నట్టు అనుకున్నాను, అంత ఇష్యూ జరిగింది,
ట్రస్ట్ పోయింది అన్నట్టు అంటారు. అంటే నేను అనుకున్నా అంత ఇష్యూ చేసింది వాళ్ళే కదా, మేము లోపలికి రానివ్వము. ఆమె ఏమంటారు తర్వాత, అది తర్వాత చెప్తానండి. అంత ఇష్యూ వీళ్ళే కదా చేసింది, మేము లోపలికి రానివ్వం. రామునేమో తిడితిరి, అంత తిడితిరి, నువ్వు ఫస్టే ఎందుకు చెప్పలేదు, మూడోసారి ఎందుకు చెప్పావు, ఫస్టే మేము అడగంగానే మీరు చెప్పాలి, మా కింద మీరు అన్నట్టు బిహేవ్ చేసింది వాళ్ళు, అంత ఇష్యూ చేసింది వాళ్ళు. అంత ఇష్యూ అయ్యింది అని తిరిగి ఇప్పుడు భరణి గారి మీదకి నెట్టేసినట్టు అనిపించింది నాకు. అదంతా ఇష్యూ, ఆ రోజు గొడవ అయింది, ఆలూ ఫ్రైయే తీసుకొచ్చారు టాపిక్, అలాంటిది ఎగ్ టాపిక్ రాలేదు. నేను అందుకని నాకు అది కూడా నచ్చలేదు అన్నట్టు చెప్తారు. అంత ఇష్యూ అయింది, దాని గురించి రావాలి కదా అని. నాకైతే మీరే కదా చేసింది, దానికి భరణి గారు అంటారు. ఇప్పుడు నువ్వు వీకెండ్లో అది రాలేదు అని ఫీల్ అవుతున్నావు, నేను నెక్స్ట్ వీకెండ్ నాగార్జున గారిని నేను రిక్వెస్ట్ చేసి నేను ఆ పాయింట్ తీసుకొస్తాను, నేను అక్కడే డిఫెండ్ నా ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చుకుంటా అని ఆయన చెప్తాడనమాట. నెక్స్ట్ వీకెండ్ వస్తుంది ఎగ్ టాపిక్ కాదు. సో ఆడియన్స్కి కూడా ఎగ్ టాపిక్ రాలేదు కాబట్టి తెలియకపోవచ్చు ఇదంతా, అందుకనే నేను ఇప్పుడు పెడుతున్నా నా పాయింట్, మీరు సారీ చెప్పినా కూడా. అండ్ ట్రస్ట్ కూడా పోయింది అన్నట్టు అంటారు. ఏందో ఇదైతే నాకు వ్యాలిడ్గానే అనిపించలేదండి పాయింట్స్ అయితే. నెక్స్ట్ రితు గారు హరీష్ని చేస్తారు. రెస్పెక్ట్ విషయంలో మీరు గర్ల్స్కి రెస్పెక్ట్ ఇస్తారు, గర్ల్స్కి కాకపోయినా నాకైతే ఇస్తారు, ఆ విషయం నేను అగ్రీ చేస్తాను. ఈ గర్ల్స్ టాపిక్కి వెళ్ళండి. బట్ నేను తినను అని అంటే, నేను వెళ్ళిపోతాను, నేను తినను, ఇలా గివప్ ఇచ్చేయడం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చాలా స్ట్రాంగ్ అనుకున్నాను. ఫుడ్కి రెస్పెక్ట్ ఇస్తా అంటారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, మరి అప్పుడు తినాలి కదా, మీ గురించి అన్నం అంతసేపు వెయిట్ చేస్తుంటే పోనీ ఫ్యామిలీ కోసమైనా తినాలి కదా అని ఒక పాయింట్ అయితే పెడతారు రితు చౌదరి గారు. సో ఇది వ్యాలిడ్గానే ఉందిలేండి, ఆయన మాట్లాడే మాటలే తిరిగి ఆయనకి చెప్పింది వ్యాలిడ్గానే ఉంది. నేను మీకు నచ్చినట్టు బతకలేను, ఆమె మీకు నచ్చినట్టు బతకమనలే. ఇక్కడ ఓకే, ఆమె రితు గారికి మీరు నచ్చలేదని చెప్తున్నారు, బట్ మీరు స్టిల్ అలానే బతకాలనుకుంటున్నారా, చేంజ్ అవ్వాలనుకున్నారా, స్టిల్ మీ డెసిషనే. ఆమెమి మిమ్మల్ని ఆమెకు ఒక నామినేషన్ చేయమని ఇచ్చారు, ఆమె రీజన్ ఏం చెప్తుంది, మీరు చేసే పనులు నాకు నచ్చలేదు, సో నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అన్నట్టు చెప్తుంది. మీరు మారాలా వద్దనుకుంటున్నారు అనేది మీ ఇష్టం. సో నేను ఫుడ్నే గివప్ ఇచ్చాను, నా లైఫ్ని, నా గేమ్ని కాదు, నేను గివప్ ఇచ్చింది ఫుడ్నే. ఫస్ట్ డేనే నేను బాధపడతా తిన్నాను, తర్వాత ఏమన్నా సిచ్యువేషన్ కూడా మారలేదు, చేసే మనుషులు అలానే ఉన్నారు అన్నట్టు మాట్లాడతారు. ఇంకా తర్వాత అసలు మీ వల్లే మా మధ్యలో ఓనర్స్ మధ్యలో చాలా గొడవలు అయినాయి, మీరు ఆడతా పాడతా వచ్చేసి లోపల తింటా ఉంటారు, మాకు మేము బలహీన క్షణంలో మేము ఇచ్చేస్తూ ఉంటాము. మీరు బలహీనంగా ఉండి ఆమెనంటే ఎలా, ఇది కూడా వాళ్ళు సేఫ్ గేమ్ అండి, ఓనర్స్ సేఫ్ గేమ్. ఏంటంటే వాళ్ళు మేము ఇవ్వమని చెప్పరు కరాఖండిగా, బయట బ్యాడ్ అయిపోతామేమో అని భయం, ఇస్తారు. ఇచ్చి మీ వల్ల మాకు గొడవలు అవుతున్నాయి అంటే ఇవ్వకు, నువ్వు ఎందుకు ఇస్తున్నావు, మీకు గొడవలు అవుతున్నాయో, మీ రీజన్స్ ఏమైనా, మీకు ఫుడ్ తగ్గిపోతుందో ఆమె తినటం వల్ల, వాట్ ఎవర్ రీజన్స్, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవ్వడం వల్ల, ఇవ్వకు. ఆ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, మీరే ఇచ్చి మీకు ఇవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఫుడ్ ఇవ్వడం వల్ల అంటే అది ఎలాగా నాకు అర్థం కాల. నిన్న మనీష్ గారు కూడా అంతే. అక్కడ ఓకే, మనకి ఒక్కొక్కసారి కనిపిస్తుంది రితు గారు లోపల ఎక్కువ ఉండడమో, ఫుడ్ కూడా వీళ్ళని ఒకవేళ తిన్నారనుకుందామండి, ఆమె సైడ్ క్లియర్గా ఉంది, ఇవన్నీ చేస్తున్నా కూడా నేను మిమ్మల్ని అడిగే చేశా, ఏదన్నా నేను దొంగతనంగా తిన్నానా, దొంగతనంగా లోపలికి వచ్చానా, వీళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు, వీళ్ళని అడిగే తిన్నా అంటుంది. సో ఇచ్చింది మీరు ఇచ్చినప్పుడు మీకు అది ప్రాబ్లం అయింది కాబట్టి తిరిగి నామినేట్ ఎలా చేస్తారు? మీరు ఇవ్వకుండా ఉండడమో, మీరు ఏదో సొల్యూషన్ క్రియేట్ చేసుకోవాలి. మీరే ఇచ్చి ఇవ్వడం వల్ల ప్రాబ్లం అవుతుందంటే అది ఎలా వ్యాలిడ్ అయింది? ఇక్కడ ఏమో ఎమోషనల్ ఫీల్ అయ్యిద్ది, మీ వల్ల మాకు గొడవలు అవుతున్నాయి మీరు ఫుడ్ తినటం వల్ల ఇట్లా అంటే. నేను ఏ రోజు పర్మిషన్ లేకుండా లోపలికి రాలేదు, ఏ రోజు అడగకుండా తినలేదు, మీరు ఇస్తేనే తిన్నాను, నేను ఏ రోజు ఇట్లా ఏం చేయలేదని కొంచెం ఎమోషనల్ అవుతారు. ఎమోషనల్ అయిన దాన్ని కూడా మీరు సింపతి క్రియేట్ చేసుకోక్కర్లేదు, ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏం బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నారు?
ఫుడ్ పెట్టకుండా ఉంటున్నారు అన్నట్టు, మాకు పెట్టాలనే ఉంటుంది, అది మా పరిస్థితి. పెట్టకు నువ్వు. ఇప్పుడు నువ్వు ఒక రీజన్ చెప్పి ఇట్లా రితు గారు మాకు ఇట్లా 4 ఆరెంజెస్ ఉన్నాయి, మీకు ఒకటి ఇవ్వలేము ఆర్ ఏదో ఒకటి చెప్పి ఇవ్వలేమంటే ఆడియన్స్ అర్థం చేసుకుంటారు. నువ్వు బ్యాడ్ అవుతావని నువ్వు భయపడి ఇచ్చి మళ్ళా నీ వల్ల మాకు గొడవలైనవి ఆర్ మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని నువ్వే నామినేట్ చేస్తే అక్కడ నువ్వు ప్రాబ్లం మేకర్, నువ్వు ఆ అమ్మాయి కాదు. అది చాలా రాంగ్. అది ఇచ్చి ఇలా మాట్లాడటం చాలా రాంగ్ అండి. ఏదైనా ఇచ్చి ఆ అమ్మాయి మళ్ళీ ఏడవడాన్ని ఈయన ఏడిస్తేనేమో మరి ఈయన ఏడ్చిన దాన్ని కూడా అలానే ఫీల్ అవ్వాలి కదా. ఈయన ఎన్నిసార్లు ఏడ్చాడు, ఎన్నిసార్లు సింపతి కార్డ్ ప్లే చేశాడు. ఆ అమ్మాయి ఇంకా అరుచుకుంటా చెప్పుకునేది నేనేం ప్రూవ్ చేయాలనుకోవట్లే అని. నాకు ఏదైనా ఇచ్చి ఇలా మాట్లాడితే నేను నీకు ఇది ఇచ్చాను చేశాను, నీ అంతటా నువ్వు ఇచ్చావు, నీకు ఇవ్వాలని లేకున్నప్పుడు ఇవ్వకు. ఇచ్చాక నేను ఇచ్చాను అంటే ఓకే. నెక్స్ట్ రితు గారు ఫ్లోరాన్ చేస్తారు దేనికి, బట్టలు విసిరేసినందుకు అండ్ టెనెంట్స్ మాకు లేరు అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఫ్లోరా గారు. ఇక్కడ బట్టలు విసిరేసింది ఏంటి, వాష్రూమ్లోనే వదిలేస్తున్నందుకు విసిరేసినట్టున్నారు. ఆమె లైవ్లో ఏం చెప్తారంటే, ఇది నేను అంటే ఎపిసోడ్ల వల్ల 1 వీక్ నుంచి ఇలానే జరుగుతుంది, బట్ నేను 1 వీక్ నుంచి చూసి చెప్పి ఇట్లా ఇవాళ ఇట్లా చేసా అంటారు. చెప్పారో లేదో తెలీదు, 1 వీక్ నుంచి చూస్తున్నానైతే అంటారు. సో రితు గారు ఏమంటారు, ఒకసారి మాట్లాడి తర్వాత ఇలా చేసుంటే ఓకే, బట్ ఇలా పడేయడం నాకు నచ్చలేదు అన్నట్టు చెప్తారనమాట. సో ఇది నేనేమనుకుంటానంటే, 1 వీక్ నుంచి చూసా అన్నారు, ఫైన్. నేను ఫ్లోరా గారిని ఆ బట్టలు కూడా తీయమని చెప్పాను, ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్న ఎపిసోడ్లోనే చెప్పాను, అది ఇండివిజువల్ చాయిస్. ఆమెకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ వాష్రూమ్ క్లీన్ చేయడం మాత్రమే. అక్కడ ఉన్న థింగ్స్ తీయడం ఆమెకి డ్యూటీలో లేదు. ఆమెకి ఇచ్చిన డ్యూటీలో ఇచ్చుంటే నేను ఖచ్చితంగా పాయింట్ చేస్తాను. ఆమెకు డ్యూటీలో లేనిది చెయ్యాలా లేదా అన్నది ఆమె పర్సనల్ చాయిస్. సో ఆమెకు అది ఇష్టం లేదు కాబట్టి డెఫినెట్గా అది కొంతమందికి ఇష్టం ఉండవన్నీ, కొంతమంది ఎక్కువ ఓసిడి ఉంటారు, ఆర్ అది ఇంకా వాళ్ళ పర్సనల్ థింగ్. సో ఇక్కడ సంజన గారు తీయాలనుకోవడంలో, తీయకూడదు అనుకోవడంలో ఏ తప్పు లేదు. నేను నిన్న అన్న స్టాండ్ మీద ఉంటున్నా. బట్ ఇక్కడ ఒక పాయింట్కి అయితే అగ్రీ చేస్తా, ఒకసారి చెప్పి తీసుండాల్సింది. ఇది కూడా 1 వీక్ నుంచి చూస్తున్నా అన్నారు. సో 1 వీక్ నుంచి చూసాక చేశారు కదా అంటే, చూసాక కూడా నిన్న ఫస్ట్ ఒక ఫైనల్ కాల్ తీసుకోవాల్సింది. 1 వీక్ నుంచి ఇట్లా పడేస్తున్నారు, నేనే తీస్తున్నా, బట్ నాకు తీయడం ఇష్టం లేదు, అది నా డ్యూటీ కూడా కాదు. సో రేపటి నుంచి ఉంటే అయితే నేను ఇలా డస్ట్బిన్లో పడేస్తాను, డస్ట్బిన్ పక్కన వాళ్ళు 2 చెబుతున్నారులేండి, పక్కన పడేసిందనో లోపల వాట్ ఎవర్. సో ఇలా చేస్తాను, బట్ ఇవాళకి అయితే తీస్తున్నా, బట్ రేపటి నుంచి నేను డెఫినెట్గా ఇలానే చేస్తాను. ఒక వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ రోజు నుంచి చేసుంటే బాగుండేదేమో. సో దిస్ ఇస్ ఫైన్, ఈ పాయింట్ కూడా ఫైన్. ఒకసారి అడిగి చేసి ఉంటే బాగుండేది అనేది ఫైన్. ఇంకా దీనికి ఫ్లోరా గారు ఏం చెప్తారు, నేను ఇలా స్ట్రిక్ట్గా ఉంటే ఆయన ఫాలో అవుతారేమో అని అట్లా చేశాను, బట్ ఐఎమ్ సారీ ఫర్ దట్ అని చెప్తారు. దట్స్ ఫ్లోరా గారు కూడా పాయింట్ బాగానే చెప్పారు. నెక్స్ట్ టెనెంట్స్ మాకు లేరు అన్నారు, ఓనర్సే ఉన్నారన్నారు. నేను ఐ డోంట్ థింక్ టెనెంట్స్ మీకు ఉన్నారు ఆల్రెడీ, మీరు అన్నది కరెక్ట్ కాదు. సంజన గారి గొడవ జరిగినప్పుడు కూడా అందరూ మీకే చేశారు, సంజన గారికి ఎవరు సపోర్ట్ చేయలేదు. అండ్ మీరు సంజన గారిని ఏవో మాటలు అన్నారని వీకెండ్లో బయటపడింది. సో అప్పటిదాకా మీరు అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. సో ఇక్కడ ఎపిసోడ్లో 2 పాయింట్స్ కట్ చేశారనమాట. లైవ్లో ఏంటంటే రితు గారు అంటారు, మీకు సంజన గారితో గొడవ అయ్యి, అదే ఆ వాష్రూమ్లో షాంపూలు అవి పెట్టినందుకు గొడవ అయ్యి మీకు యాంగ్జైటీ వచ్చినప్పుడు నేను మీ పక్కనే ఉన్నాను అని చెప్తారు. దానికి ఫ్లోరా గారు ఏమంటారంటే, యాంగ్జైటీ వచ్చినప్పుడు నాకు పక్కన అంటే ఎవరున్నారు ఏం చేస్తున్నారు అన్నది నాకు అంత గుర్తులేదు ఆ టైంలో, అంత జరిగినప్పుడు గందరగోళంలో అంటారు. దట్ ఈస్ ఫైన్. ఇంకొకటి ఏంటంటే, సంజన గారు మిమ్మల్ని లోపలికి రావద్దు అని అన్నప్పుడు, స్కిట్ జరిగేటప్పుడు ఫ్లోరా గారిని రావద్దు అంటారు, మీరు అసలు లోపలికి ఇంట్లోకి రావద్దు అన్నట్టు అంటారు. దానికి రితు గారు స్టాండ్ తీసుకొని
ఆమె రాకపోతే నేను రానని మాకు సపోర్ట్గా ఉంటారంట. సో ఇలా 2 విషయాల్లో నేను మీకు సపోర్ట్గా ఉన్నా, మీరు ఇలా టెనెంట్స్లో ఎవరు నాకు సపోర్ట్ లేరు అనడం నాకు నచ్చలేదంటే ఫ్లోరా గారు చెప్తారు. ఈ ఫస్ట్ థింగ్ నాకు గుర్తులేదు, బట్ సెకండ్ థింగ్ మీరు నాతో ఉన్నారు అండ్ నేను అక్కడ ఓనర్సే నాకు సపోర్ట్ చేశారన్నది బాత్రూమ్ ఇష్యూలో, షాంపూ కండిషనర్ అన్న విషయంలో టోటల్గా చూసుకుంటే మీరు నాకు ఉన్నారు, యూ హ్యావ్ బీన్ దేర్ అని చెప్తారు. సో ఇక్కడ రితు గారి పాయింట్స్ బాగానే అనిపించినాయి, హరీష్ గారి విషయంలో కానివ్వండి, ఫ్లోరా గారి విషయంలో కానివ్వండి. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు ప్రియా గారిని చేస్తారు. ఫస్ట్ పాయింట్, ఎక్కడైనా దొంగతనం జరిగితే ఫస్ట్ వచ్చి నన్నే అడుగుతున్నారు. అది కొంచెం అంటే నేనే చేశానని ఈమెకు ఏమైనా అనుమానం ఉందా, అది నాకు నచ్చలేదు అట్లా అడగడం అన్నట్టు చెప్తారు. అది ఆమె చెప్తారు, నేను ఫస్ట్ కుక్స్ని అడుగుతున్నాను, ఆ తర్వాత ఒక్కొక్కరిని వేరే వాళ్ళని అడుగుతున్నాను, నేను మిమ్మల్నే అడగట్లేదు. పోనీ అడగకుండా ఉంటే ఏదైనా పోతే నన్నే అంటారు కదా, కనుక్కోవాలి కదా అట్లీస్ట్ అని అన్నట్టు అంటారు. ఇది ప్రియా గారు అడగడంలో తప్పే ముందులేండి. ఇది ఒక్కొక్కరిని ఎవరు అందరిని అడుగుతున్నారు హౌస్ మొత్తాన్ని, ఆయన ఒక్కళ్ళనే కాదు కదా. ఇంకొకటి ఏంటంటే ఇంకా మీకు దోశ ఇచ్చా అని కూడా ఆయనే తీసుకొస్తారు దోశ టాపిక్. మీరే నాకు దోశ ఇచ్చారు అన్నట్టు, మీరు ఒక టాస్క్ పెట్టారు ఇంప్రెస్ చేస్తే ఇస్తాము అని, బట్ మీరు ఇంప్రెస్ చేయకుండానే దోశ ఇచ్చారు. ఆయన ఎందుకు ఆ పాయింట్ తెచ్చుకున్నారు నాకు అర్థం కాదు, ఆయనకే కదా ఇచ్చింది. సో మీ కరెక్ట్గా గుర్తు చేశారు, దానివల్ల నాకు గొడవ కూడా అయింది అన్నట్టు అన్నారు, అడగకుండా ఇచ్చిన ఇంప్రెస్ చేయకుండా ఇచ్చినందుకు అన్నట్టు. అంటే ఆయన అంటారు, మీరు అడగలేదు నేను ఇంప్రెస్ చేయలేదు, మీరు అడిగితే నేను చేస్తా కదా అంటారు. ఇది పాయింటే, చేయించుకోవాల్సింది ఇంప్రెస్. ఆయన ఒకవేళ చేస్తారో చేయరో తర్వాత అది వేరే విషయం. ఆయన మీద ఉన్న రెస్పెక్ట్తో అడగలేదో ఎందుకు అడగలేదో ప్రియా గారు అది ఇంప్రెస్ చేయించుకొని ఇచ్చుకోవాల్సింది. అది నా మిస్టేకేలేండి, నేను మూర్ఖురాలిని అని ప్రియా గారు కోపం వచ్చింది. అది అసలు రీజనే సిల్లీలేండి, దొంగతనం చేస్తే అడగకుండా ఎట్లా ఉంటారు, అది ఆయన చేశాడని కాదు, జస్ట్ అది ఎవరినైనా ఒక్కొక్కరిని కనుక్కుంటారు. సో కొంచెం వ్యాలిడ్గా అనిపించలేదు సుమన్ గారి పాయింట్ అయితే. నెక్స్ట్ మనీష్ గారిని చేస్తారు. నేను ఎప్పుడు వచ్చినా ప్రతిసారి అడిగే వస్తున్నాను, బట్ మిమ్మల్ని అడిగిన ప్రతిసారి లోపలికా వెళ్తారా అట్లా డౌట్గా అంటారు. అంటే నేను వెళ్ళడం ఇష్టం లేదా, ఆర్ నా మీద మీకు ఏమన్నా అంటే అనుమానాలు ఉన్నాయా, అడగకుండా వెళ్తున్నాను ఇట్లా ఏమన్నా అంత ఆలోచిస్తారేంటన్నట్టు అడుగుతారు సుమన్ శెట్టి గారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటర్ కాదు, ఓనర్ని. నాకు ఉండేదే కొన్ని రైట్స్. నేను ఇంకా డోర్ దగ్గర రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఎలాగో నాకు వేరే ఏం లేవు కాబట్టి లోపలికి ఎవరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు నాకు తెలియాలి కదా. ఆల్రెడీ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి ఇట్లా అన్నారు. 25 సార్లు ఇంకా ఎక్కువ జరిగినాయి అన్నట్టు అన్నారు. అంటే నేను అనుకున్నా అసలు చేసింది వాళ్ళే కదా. గుడ్డును అరటికాయలు వీళ్ళు చేశారు, మనకు చూపించినంత వరకు టెనెంట్స్ చేశారు. బట్ వాళ్ళే థమ్సప్పులు తీశారు, చాక్లెట్లు తీశారు, ఇవన్నీ వాళ్ళే చేశారు కదా. శ్రీజ గారు, ప్రియా గారు, హరీష్ గారు, ఇంకా డీమన్ పవన్ ఏం చేయలేదు అనుకుంటాలేండి. ఇంకా దొంగతనాలు మనకు చూపించింది రితు గారు థమ్సప్ తాగారు, ఇంకా తనుజ గారేమో బనానాస్ తిన్నారు, సంజన గారు గుడ్డు తిన్నారు. ఇవి మనకు చూపించినాయి. సో వాళ్ళు చేస్తున్నారు, ఇంకా టెనెంట్సే చేస్తున్నారని ఏముంది ఇక్కడ. ఇది కూడా బట్ మనీష్ గారు అంటే అడిగి పంపించేది అంత వ్యాలిడ్ కాదు, బట్ ఆయన డౌట్గానే చెప్తారులేండి ప్రతి. నిజంగా ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా పని మీద వెళ్తుంటే అంత ఆలోచించక్కర్లేదు. ఇంకా ఇది వ్యాలిడా కాదా అంటే అటు ఇటు కాకుండా ఉంది, స్ట్రాంగ్ రీజను కాదు. అలా అని మనీష్ గారు అడిగి పంపించేది ఇంకా అంత, మరి ఆయన అంత దొంగలాగా చూస్తున్నారా ఏంటా అనేది మరి ఆయన కొంచెం ఇష్టం ఉండదులేండి లోపలికి వెళ్ళడం. వీళ్ళు టెనెంట్స్ లోపలికి వెళ్ళడం ఆయనకి ఇష్టం ఉండదు. మనకి ఈ ప్రియా గారితో శ్రీజ గారితో చేసే ఆర్గ్యుమెంట్స్లోనే అర్థమైద్ది. సో మరి నెక్స్ట్ డీమన్ పవన్ ఫ్లోరా గారిని చేస్తారు. ఆ క్లాత్స్ విషయానికే డస్ట్బిన్ పక్కన వేసింది, ఒకసారి అట్లీస్ట్ చేసి ఉంటే ఓకే అన్నట్టు. మేము చాలా విషయాల్లో మిమ్మల్ని సపోర్ట్ చేసాము, బట్ మీరు ఇంకోటి ఏంటంటే థమ్సప్ కూడా అదే తాగారు కదా, అది హరీష్ గారు ఇస్తే తాగారు కదా అది అనుకుంటా. అండ్ ఇక్కడ ఫ్లోరా గారు నేను దొంగతనం చేయలేదు, జస్ట్ నేను తాగాను వాళ్ళు ఇస్తే, బట్ తాగినందుకు కూడా సారీ అని చెప్తారు. సో తాగడం కూడా తప్పే అని ఇక్కడ ఫ్లోరా గారు ఒప్పుకున్నారు. ఇందాక ప్రియా గారు ఏంటో ఇందాక కాదు, నెక్స్ట్ ప్రియా గారు బర్నీ గారు ఇదే పాయింట్ చేస్తే
నేను జస్ట్ తాగాను, నేను దొంగతనం చేయలేదు, చేసేటప్పుడు చూడలేదు, అది నా తప్పెలా ఇద్దని వాదిస్తారు. ఏంటో. నెక్స్ట్, అసలు నా పని నేను చేసుకుంటున్నాను, సడన్గా అక్కడికి హరీష్ గారు వచ్చి అది ట్రాన్స్ఫర్ చేసుకుంటుంటే నాకు కూడా ఇచ్చారు, తాగాను అన్నట్టు చెప్తారు. సో మీకు సంజన గారికి గొడవ అయింది, ఆమె అంటే మీకు పడట్లేదు, బట్ ఆమె గెలుచుకున్న ఈ థమ్స్అప్ మాత్రం మీరు తాగుతారా అని అడిగారు. ఇది కొంచెం మొరాలిటీకి ఎథిక్స్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు కొంచెం మనకి మోరల్స్ ఎథిక్స్ ఉంటే మనకు వాళ్ళంటే ఇష్టం లేనప్పుడు వాళ్ళ నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా వద్దనుకుంటాం. ఇది చాలా లాజికల్ పాయింట్. అండ్ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ ఇవన్నీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలాంటి పాయింట్స్ తీస్తారనమాట. సో అంటే తీయడం అంటే నేను కొంచెం ఇలాంటివి ఫీల్ అవుతాను, మనకి వాళ్ళతో గొడవ అవుతున్నప్పుడు మనకి ఎందుకు వాళ్ళవి అన్నట్టు. సో ఇది నాకు బాగానే అనిపించింది పాయింట్. ఇవాళ నాకు డీమన్ పవనే బెటర్ అనిపించాడండి ఓనర్స్ అందరిలో కొంచెం. అండ్ అతనే కొంచెం అంత నోరేసుకొని పడట్లేదు, ఆర్ కొంచెం బెటర్గా ఉన్నాడు, ఇన్నోసెంట్గా, క్యూట్గా. సో ఇంకా నెక్స్ట్ బర్నీ గారిని నామినేట్ చేస్తారు. బర్నీ గారిని నామినేట్ చేసి మిమ్మల్ని నేను చాలా రెస్పెక్ట్ చేశాను, నామినేట్ చేసినప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు, ఇంకా ఒక బ్రదర్లీ బాండ్ కూడా ఫామ్ అయిద్దేమో అనుకున్నాను, బట్ ఎగ్ అప్పుడు మీరు ఓపెన్ అవ్వలేదు. సరే, తర్వాత కూడా మీరు ఒక్కళ్ళే వచ్చి సారీ చెప్పారు, తనూజ గారిని తీసుకురాలేదు. అంటే మీరు ఒక్కళ్ళే సారీ చెప్పి కొంచెం మంచివాడు అయిపోతున్నట్టు. అండ్ తను చెప్పకపోయి ఉంటే తను అలానే తన మీదే బ్లేమ్ వెళ్తుంది కదా, తను సారీ కూడా చెప్పలేదని అన్నట్టు పాయింట్ తీస్తారు. ఇది నాకు వ్యాలిడ్ అనిపించాలి. బర్నీ గారు ఏం డిఫెండ్ చేసుకుంటారు, నేను తను ఆల్రెడీ అడిగాను, ఇది తర్వాత బర్నీ గారు డిఫెండ్ చేసుకుంటారులేండి, తను నేను అడిగాను, హింట్ ఇచ్చాను చెప్పేద్దామా అని, బట్ తనేం మాట్లాడలేదనో ఏదో చెప్తారు. ఒకవేళ బర్నీ గారు అడగకపోయినా కానీ తనూజ గారు తనంతటి తను వచ్చి సారీ చెప్పుకోవచ్చు కావాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను సారీ చెప్పాలని నేను ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఎందుకు చెప్పాలి, వీళ్ళు దొంగతనం వీళ్ళు చేయలేదు, వీళ్ళేం ఇన్వాల్వ్ అవ్వలేదు, సైలెంట్గా ఉండాలనుకున్నారు, దానిలో తప్పేం లేదు. సో ఓకే, ఒకవేళ చెప్పాలన్నా కానీ తనూజ గారు అంతటా తనూజ గారు వచ్చి చెప్పుకోవచ్చు, దానిలో ఏముంది, బర్నీ గారు తీసుకురావాల్సినంత అవసరం లేదు. ఇది వ్యాలిడ్ అనిపించలే నాకు. నెక్స్ట్ ఇమాన్యువల్ మనీష్ గారిని చేస్తారు. అదేంటంటే నాకు మీ వల్ల కెప్టెన్సీ టాస్క్లో అన్యాయం జరిగింది అన్నట్టు చెప్తారు. అది ఏమంటారంటే నా తప్పు ఉంది లేదనను, కానీ నాది ఎంత ఉందో దానికన్నా మీది ఎక్కువే ఉందని నేను ఫీల్ అవుతున్నా అని చెప్తారు. పోనీ ఆ రోజు నేను అంత గొడవ చేశాను, ఆ రోజు మీరు అసలు ఒప్పుకోనే లేదు, నాగార్జున గారి ముందు ఒప్పుకున్నా కానీ నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండేది అన్నట్టు చెప్తారు. ఇది మనీష్ కూడా ఒప్పుకుంటారనమాట. ఇది పెద్ద డిస్కషన్ ఏమవ్వాలా. నెక్స్ట్ హరీష్ గారితో, గుండె అంకుల్ అంటే బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లవర్ అంటే ఏంటి, ఇది నాకు అర్థం కాల. ఇమాన్యువల్ ఆ రోజు గొడవ అయిన రోజే ఎందుకు పాయింట్ చేయలేదు, అంటే తనకు ఆ రోజు ఫీల్ అయినా కానీ నామినేషన్ రోజు తెద్దామని చేయలేదా, ఆర్ అది ఆల్రెడీ ఇష్యూ అయిందని వీకెండ్ రోజు వీడియో ప్లే చేశారు కాబట్టి ఇమాన్యువల్ అది మళ్ళీ వాళ్ళు తీసాడా, అంటే తను ఫీల్ అయి ఉంటే ఆ రోజు అడగాలి కదా, తను అడగలేదు. హరీష్ గారే గొడవ పెట్టుకున్నారు, ఇలా గుండంకులు అన్నావని, దానికి ఆయన సారీ కూడా చెప్పారు, నువ్వు ఇలా నన్ను అన్నావు అన్న పాయింటే రాలా అప్పుడు. సో ఓకేలేండి, బట్ అనడం తప్పే, పాయింట్ తీయకూడదు అనను, బట్ ఇప్పుడు ఎందుకు తీశారు అన్నట్టుగా డౌట్ వచ్చింది నాకు. సో దీనికి ఆయన హరీష్ గారు చెప్పారు, మీరు మధ్యాహ్నం నుంచి గుండంకులు అంటున్నారు, తర్వాత నేను రెడ్ ఫ్లవర్ అన్నాను అన్నట్టు చెప్తారు. ఎవరు ఫస్ట్ ఏదన్నా ఓకే, గుండంకులకి ఆయన ఫీల్ అయ్యారు, నాకు రెడ్ ఫ్లవరు గుండంకుల్లో రెడ్ ఫ్లవరే ఎక్కువ బాడీ షేమింగ్ కాదు కానీ అది ఎక్కువ తిట్టినట్టు నా దృష్టిలో, అది ఎక్కువ బ్యాడ్ వర్డ్. సో నెక్స్ట్ ఏమైద్ది మరి, ఆయన గుండంకులు స్కిట్లో అన్నారండి మధ్యాహ్నం, స్కిట్లో అని ఉంటే నేను తప్పనను, స్కిట్లో కాకుండా పర్సనల్గా వెళ్ళి అంటే ఆయన ఫీల్ అవుతున్నాడు కాబట్టి దానికి ఎనీవే ఆయన సారీ చెప్పాడు ఫీల్ అవుతున్నాడు అని తెలుసుకొని. సో దట్స్ ఫైన్, టోటలీ సారీ చెప్పాడు కాబట్టి ఫీల్ అయ్యింది. సారీ చెప్పకపోయింటే తప్పు అనేదాన్ని, సారీ చెప్పాక తప్పు కాదు. ఎవరు ఇమాన్యువల్ది కూడా ఈ రెడ్ ఫ్లవర్ అనేది డెఫినెట్లీ తప్పే.
నా వృత్తి మీద కొట్టారు, నేను చేసే హ్యూమర్ని బాడీ షేమింగ్ అని. అంటే మీరు ఒక లిమిట్ దాటి మాట్లాడుతున్నారు, అప్పుడు ఆబ్వియస్లీ అది హ్యూమర్ అవ్వదు, బాడీ షేమింగ్ అయ్యిద్ది అన్నట్టు. మనం ఏదైనా ఫన్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఎవరు ఫన్ చేసే వాళ్ళు ఎవరైనా కమిడియన్స్ అయినా పక్కన వాళ్ళ మీద జోకులు వేస్తారు. ఓకే, అది వాళ్ళు చూసుకొని వేయాలి, అవతల వాళ్ళు ఫీల్ అవుతారా లేదా, తీసుకునే వాళ్ళ కాదా, ఇవన్నీ లెక్కలు చూసుకొని వేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకే, ఈయన ఒక మాట అన్నాడు, ఫీల్ అయ్యారు, అక్కడ దాకా ఇమాన్యువల్ మిస్టేకే. సారీ చెప్పాడు ఇమాన్యువల్, ఆ మిస్టేక్ పోయింది సారీ చెప్పినప్పుడు. సో ఇమాన్యువల్ మిస్టేక్ లేదు సారీ చెప్పడం వల్ల. రెడ్ ఫ్లవర్ అన్నది హరీష్ గారి మిస్టేకే డెఫినెట్లీ. మళ్ళీ ఇంకా దాన్ని డిఫెండ్ చేసుకుంటున్నారు, నేను అనలేదు రెడ్ ఫ్లవరు, అది రెడ్ ఫ్లవర్ నేను అన్నది, అక్కడ రెడ్ ఫ్లవర్ ఉంది, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, అలాగే రెడ్ ఫ్లవర్ ఉంటే రెడ్ ఫ్లవర్ ఇస్తున్నారు అన్నాను, ఆయన రెడ్ ఫ్లవర్ ఇస్తున్నారు అనలేదు, రెడ్ ఫ్లవర్ అంటున్నారు అన్నాడు. అసలు డిఫెండ్ చేసుకోవడం ఇంకా పెద్ద తప్పు, బ్లండర్ అది. అసలు నువ్వు ఓ మాట అన్నది కాక ఓ మాట అన్నావు, సారీ చెప్పాలి, ముగించుకోవాలి. ఇలాంటి మాటలు అన్నప్పుడు ఎంత తొందరగా వాటిని ఎండ్ చేసుకుంటే అంత బెటర్. అంతేకాని దాన్ని ఇంకా నువ్వు డిఫెండ్ చేసుకొని నేను అనలేదు, నేను నిన్న అన్నానని నీకు తెలుసా, నేను నిన్ను అనలేదు, ఇలా అన్నారు, నేను నిన్ను అనలేదు అన్నారు. ఇంకా ఇంకో పాయింట్ ఏం తీశారు ఇమాన్యువల్, మీరు నన్ను ఇమిటేట్ చేశారు. అదే కెప్టెన్సీ టాస్క్ రోజు, లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ రోజు ఇమిటేట్ చేశారు. నేను ఇలా అంటే మనీష్ గారితో ఆర్గ్యూ చేస్తారు కదా ఇమాన్యువల్, ఈ ఆర్గ్యూ చేసిన బాడీ లాంగ్వేజ్ని ఇమిటేట్ చేస్తాడు హరీష్ గారు. ఇలా నేను వెళ్ళను, అదే సంచాలక్ ఏది చెప్తే అది ఫైనల్, అంతేగాని నేను సంచాలకు డిసైడ్ అయ్యాక తిరిగి వాళ్ళ మీదకి ఇలా వెళ్ళను అని, ఇలా వెళ్ళను అన్న టైంలో తన ఎలా వెళ్ళాడో అది ఇమిటేట్ చేసి చూపిస్తాడనమాట. నా బాడీ లాంగ్వేజ్ మీరు ఎలాగ ఇమిటేట్ చేస్తారు అన్నట్టు, గేమ్ అర్థం చేసుకోవడం రాదు కానీ ఇలా మాట్లాడటం వచ్చు అన్నట్టు హరీష్ గారు అంటారు. నా ఇష్టం అది అని ఈయన ఇమాన్యువల్ అంటారు. సంచాలక్తో ఆర్గ్యూ చేస్తున్నారా, నేను ఇది సండే ఇదే ప్రూఫ్ ఉంది, నేను అనలేదు అంటున్నారు కదా, ప్రూఫ్ ఉంది, సండే అందరూ ఒప్పుకున్నారు, ప్రూఫ్ కూడా ఉంది అన్నట్టు అంటారు. ఇంకా వేగ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకండి ఏదో అంటే, నాకు వేగ్ అంటే తెలియదు, నేను తెలుగు మీడియం అంటే, అది వేగ్ అనేది అందరికీ తెలుసు, అదేం సింపుల్ వర్డ్ అన్నట్టు అంటారు. ఇక్కడ టోటలీ గుండంకులు అన్నదానికి ఇమాన్యువల్ సారీ చెప్పాడండి, తన మిస్టేక్ లేదు. రెడ్ ఫ్లవర్ అన్నదానికి హరీష్ గారు ఆ రోజు సారీ చెప్పి ఇప్పుడు మళ్ళీ నేను ఆ మాట నిన్ను అనలేదు, నేను వేరేలాగన్నాను, ఇవన్నీ చాలా తప్పు. సో నెక్స్ట్ అయితే భరణి గారు ప్రియా గారిని నామినేట్ చేస్తారు. దోశ ఇచ్చావు, నువ్వే రూల్ బ్రేక్ చేసావు. ఎగ్ విషయంలో నన్ను ఏదైతే తప్పు అంటున్నావో థమ్స్అప్ విషయంలో నువ్వు కూడా అదే చేసావు. అంటే హరీష్ గారు థమ్స్అప్ ఇస్తే నువ్వు తాగావు, నీకు అర్హత లేదు నువ్వు అదే చేసినప్పుడు. నువ్వు నీ హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో వేరే వాళ్ళ హెల్త్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి యాజ్ ఎ డాక్టర్. నువ్వు చాలాసార్లు నీ చేత్తో అన్నం తిని అదే చెయ్యి మళ్ళీ ఫుడ్లో పెడుతున్నావు, హైజీనిక్గా ఉండాలన్నట్టు చెప్తారులేండి. అంటే ఆహా అన్నట్టు అంటారు. ఇక్కడ నాకు ప్రియా గారు ఎందుకు అంత సర్కాస్టిక్గా బిహేవ్ చేస్తున్నారు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, బట్ నేను స్టిల్ వర్క్ చేశాను, నేను పని తప్పించుకోవడానికి బ్యాక్ పెయిన్ అనుకుంటారేమో అన్న భయంతో వర్క్ చేశాను అన్నట్టు చెప్తారు. మీరు అంటే అలా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు, నాకు మీరు టార్గెట్ చేస్తున్నారు అనిపించిందని ఇవన్నీ చెప్తారు. నెక్స్ట్ దోశకి ఏం డిఫెండ్ చేసుకున్నారో నాకు తెలీదు. నెక్స్ట్ ఎగ్ దానికి ఏం చెప్తారంటే, నేను చూడలేదు, నాకు సంబంధం లేదు, అంటే నేను తీయలేదు థమ్స్అప్, ఆయన తీసేటప్పుడు కూడా నేను చూడలేదు, ఆయన జస్ట్ తీసుకొచ్చి ఇస్తే నేను తాగాను అంటారు. అది ఎలాగా అంటే, ఇప్పుడు కిచెన్లో మళ్ళీ ఎవరొకళ్ళు దొంగతనం చేస్తారు, ఎగ్గో సంథింగ్ మళ్ళీ ఎవరొకళ్ళు చేస్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనూజ గారు చేశారండి, చేశాక తీసుకెళ్ళి ఇమాన్యువల్కి ఇచ్చారు, ఇమాన్యువల్ తింటే తప్పవదా? అది ఎలా మాట్లాడుతున్నారు? అండ్ నా వల్ల ఇంట్లో అంత గొడవలు కూడా జరగలేదు, నేను చేసిన దానివల్ల. అంటే మీరే కదా గొడవలు చేసింది. ఎగ్ విషయంలో మేము ఇంట్లోకి రానివ్వం, రాముని తిట్టిపోసింది ఆర్ ఇంట్లో అంత హంగామా చేసింది ఎవరు? మీరే కదా, మీ వల్లే కదా అది గొడవ అయింది, పెద్ద సీన్ క్రియేట్ అయింది. ఇక్కడ సంజన గారు దొంగతనం జరిగినా కానీ
ఆమె ఏం చేయలేదు, సీన్ క్రియేట్ చేయలేదు. నేను ఎవరైనా చేసినా ఇచ్చేయండి, నేనేం అనను ఆర్ ఏం పనిష్మెంట్ ఇవ్వను అని ఆమె అన్నారు కాబట్టి అక్కడ గొడవ జరగలేదు. ఆమె కూడా మీలో బిహేవ్ చేస్తుంటే గొడవ అయ్యేది ఆల్రెడీ. అక్కడ సంజన గారు చేయలేదు. నా ప్రొఫెషన్ గురించి మాట్లాడే అర్హత లేదు, ఇక్కడ నా ప్రొఫెషన్ గురించి మాట్లాడద్దు అంటే అయిపోయింది. అర్హత లేదు అనేది కొంచెం డిస్రెస్పెక్టింగ్ అనిపించింది. నెక్స్ట్, మీరు చూసారా నేను హ్యాండ్స్ కడుక్కోకుండా చేయి పెట్టేదంటే చూశానంటే ఓకే, అది నార్మల్గా చెప్పచ్చు కదా, నా ప్రొఫెషన్కి ఎందుకు లింక్ చేస్తారు అన్నారు. సో ఫస్ట్ చూసారా అని అడిగారు, తర్వాత చూస్తే ఓకే అంట, చూడకుండా అనకూడదు కాదు. సరే, నెక్స్ట్, నీకు ఫీవర్, నాకు హెయిర్ వచ్చింది, ఇసుక వచ్చింది, ఉడకలేదు అంటే వాళ్ళ హెయిర్ పడిందంట, మరి ఇసుక వచ్చిందంట, ఉడకలేదంట, ఇవన్నీ లేదు కానీ నాకు నేను హ్యాండ్ పెడితే వచ్చిందా అన్నట్టు అన్నారు. హెయిర్ వచ్చిందంటే హెయిర్ అక్కడ ఎవరిదైనా రావచ్చు, తినే మీదైనా పడవచ్చు అప్పుడు అక్కడ. ఓకే, వీళ్ళదే పడింది అనుకుందాం, అది కావాలని వెయ్యరు కదా, బై మిస్టేక్ పడితే వాళ్ళు ఏం చేస్తారు? మీరు తెలిసి చేయబెట్టేది వాళ్ళది బై మిస్టేక్ పడేది ఒకటేనా? ఇసుక వచ్చిందంట, మరి అంటే కొన్ని వెజిటబుల్స్లో ఉంటుందిలేండి, అది చూసి కడుక్కొని వేసుకోవాలి, అది మిస్టేకే. నెక్స్ట్, ఇది మిస్టేక్ అయినా కానీ దీనికి ఇంకా ఉంది. నెక్స్ట్, ఉడకలేదు. కుకింగ్ అనేది ఎవరు పర్ఫెక్ట్ కాదండి, అక్కడ ఆల్రెడీ వాళ్ళకి రావంట, వండేది వండిపించుకొని తినకుండా మళ్ళీ వంకలు పెడితే అది ఇంకా దరిద్రంగా ఉంటుంది. సో ఇక్కడ ఆయన ఏమంటారు, నీకు ఫీవర్ లేకపోయి ఉంటే నేను అంత, వాళ్ళకే ప్రాబ్లం లేదు మీకేంటి అన్నట్టు అంటారు. మళ్ళీ నీకు ఫీవర్ లేకపోయి ఉంటే నేను అంత పట్టించుకునేవాడిని కాదు, ఆల్రెడీ నీకు ముందు ఒకసారి చెప్పాను, బట్ స్టిల్ నువ్వు పెట్టాక ఇప్పుడు నామినేట్ చేస్తున్నా, బట్ నువ్వు నాకు ఇవన్నీ చెప్పలేదు, హెయిర్ వచ్చింది, శాండ్ పడింది, ఉడకలేదు, ఇవేం నాకు చెప్పలేదు. ఇక డిఫెండ్ చేసుకున్నారు బర్నీ గారు బాగానే. అంటే నేను ఒకసారి చెప్పి తర్వాత నీకు నామినేట్ చేస్తున్నా, నువ్వు నాకు చెప్పని కూడా చెప్పలేదు, నాకు ఎలా తెలుస్తుంది అన్నట్టు. ఇది నాకు ప్రియా గారు ఇక్కడ ఫెయిల్ అయిపోయారు. పాయింట్ వ్యాలిడ్గా లేదు. అయినా చెయ్యి కడుక్కొని అలా తిన్న చెయ్యి పెట్టకపోవడమే బెటర్ అండి. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఆమె ఏమంటుందంటే అది మేము తినే ఫుడ్డే కదా, మా వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేదు కదా అంటుంది. అది ఓనర్స్ తినే ఫుడ్డే కదా అని. అది కొంచెం ఓకే, ఫైన్, యాక్సెప్ట్ చేయొచ్చు. వాళ్ళు తినే ఫుడ్ అవతల వాళ్ళందరికీ ఫైన్ అన్నప్పుడు ఇంకా మనం ఏం చేస్తాం దానికి. నెక్స్ట్, ధీమన్ పవన్కి చేస్తారు బర్నీ గారు. అదే ఇందాక తనూజ గారిని కూడా సపోర్ట్ చేయకుండా తన మీదకే మొత్తం బ్లేమ్ అయ్యేలాగా అయింది మీరు సారీ చెప్పడం వల్ల అంటే తను అంటారనమాట, నేను ఆల్రెడీ తనకి సిగ్నల్ ఇచ్చాను అన్నట్టు. అంటే తనూజ గారిని అడిగితే ఆమె కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఇలా చెప్పేద్దామా అని వర్డ్ యూజ్ చేయలేదు కానీ ఆ కళ్ళతో కొంచెం హింట్గా అంటే చెప్పేద్దామా అని కళ్ళు ఎగరేశారు అన్నట్టు అడిగారు అని ఆమె ఒప్పుకున్నారు. సో ఇంకా డ్రామా ఎందుకు అని ధీమన్ పవన్ ఒక పాయింట్ అంటారు, అది నిజమేలేండి, అది హరీష్ గారి మీదకి వెళ్ళకుండా ఉండాల్సింది. అండ్ సంజన గారి మీద కూడా ఆల్రెడీ ఆమె తీసింది అని ఓకే. ఆయన ఏమంటాడు, నేను ఎందుకు వెళ్ళానంటే ఇక్కడ మళ్ళీ లోపల ఇంత ప్రాబ్లం అవుతుంది ఆమె చేసిన పని కానీ క్వశ్చన్ చేయడానికి వెళ్ళా అంటారు. ఇంకా దానికి ఓకే, మరి అప్పుడు హరీష్ గారి మీదకి వెళ్ళకుండా ఉండాల్సింది. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బర్నీ గారినే మీరు సారీ చెప్పారు, హ్యుమానిటీ ఇవన్నీ తీశారు, ఆ రోజు తీశారులేండి, అంటే జెన్యూనిటీ, హ్యుమానిటీ, నేను అంటే ఇక్కడ జెన్యూన్గా ఉండాలా, ఆమెకి చెప్పకుండా ఆమెకి సపోర్ట్ చేసి హ్యుమానిటీ ఉండాలా అని ఓకే, అది ఏముంది అనిపించింది ఆ రోజు. హ్యుమానిటీ ఇవన్నీ తీశారు, ఇలా మాట్లాడారు అంటే దానికి నేను ఎగ్ని టచ్ కూడా చేయలేదు, తిన్న వాళ్ళని వదిలేసి ఏం చెయ్యని వాళ్ళని పట్టుకుంటారేంటి అన్నట్టు పాయింట్ తీశారు. ఇక తీసుకున్న వాళ్ళ గురించి కాదు, తర్వాత ఎవరు ఎలా బిహేవ్ చేశారన్నది దాని గురించి అన్నట్టు మాట్లాడతారనమాట. ఒక్కటండి, భరణి గారు ఆ రోజు హరీష్ గారి మీదకి వెళ్ళకుండా ఉంటే బాగుండేది. తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ గారిని చేస్తారు, మీరు నాకు కనిపించట్లేదు, మీరే యాక్చువల్లీ ఒక ఇన్స్పిరేషన్ అంటే గేమ్కి ఇట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే నీకు గడ్స్ ఉంటే నువ్వు మాట్లాడేవాడు అని నా ప్రొఫెషన్కి లింక్ చేశారు, ఏదో ఆయన ప్రొఫెషన్ గురించి మాట్లాడారు అనుకుంటా. సో నీతో ఎఫెక్షనేట్గా ఉన్నాను, నాకు బాధ అనిపించింది అన్నట్టు ఏదో చెప్తారు. బట్ ఇక చూస్తారు, కనిపించట్లేదు అన్నావు కదా, చూస్తావు అన్నట్టు అన్నారు. నెక్స్ట్, ఫ్లోరా గారు తనూజ గారిని చేస్తారు.
ఇంకా అదే నన్ను ఫ్రీ బర్డ్ దాని మీద చేశారు, బట్ అది మీ పాయింట్ కాదు. అండ్ గుడ్డు ఇష్యూ అంట, గుడ్ ఇష్యూ ఇంకా అది చెప్పలేదనేమో. అండ్ ఇక్కడ కొంచెం తనూజ గారు కూడా ఏదో డిఫెండ్ చేసుకున్నారు. తర్వాత వేయండి ఇంకా అన్నట్టు ఏదో అన్నారు. అంటే మాట్లాడుతుంటే ఇంకా ఆమె వేయకుండా ఇంకా ఆర్గ్యూ చేస్తున్నారు ఫ్లోరా గారు. అది కొంచెం డిస్రెస్పెక్టింగ్గా అనిపించింది. ఎందుకో తనూజ గారికి కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ ఏమైనా పెరిగిపోయిందా. నిన్న కూడా హరీష్ గారిన ఎవరినో వినండి అని అన్నారు. సో అది కొంచెం లిమిట్స్ దాటితే తనూజ గారికి ప్రాబ్లం అయిద్దండి. నెక్స్ట్ డీమన్ పవన్కి వేస్తారు. 3-4 సార్లు సంజన గారు బాధపడుతున్నారు, మాట్లాడచ్చు కదా అని నా దగ్గరకు వచ్చారు. ఆమె తరపున మీరెందుకు మాట్లాడుతున్నారు అన్నట్టు పాయింట్ చెప్తే, యాక్చువల్లీ మీ ఇద్దరి మధ్య ఏం గొడవ అయిందో నాకు తెలియదు, నేను జడ్జి చేయాలనుకోలేదు. సో ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అనుకున్నారు, ఒకళ్ళ సైడ్ కాదు. అప్పుడు ఇది మీరే మాట్లాడట్లేదు కదా, బట్ ఆమె ప్రోడక్ట్స్ మాత్రం యూజ్ చేస్తున్నారు అన్నట్టు డిఫెండ్ చేసుకున్నారు. ఇక్కడ డీమన్ పవన్ బాగానే డిఫెండ్ చేసుకున్నారు అనిపించింది. ఫ్లోరా గారి పాయింట్ ఏంటంటే, మీకు కాదు కదా, అంటే మా ఇద్దరికి గొడవ అయింది, మీరెందుకు ఆ పాయింట్స్ తీస్తున్నారు అన్నట్టు మాట్లాడతారు. తనూజ గారిని కానివ్వండి, డీమన్ పవన్ని కానివ్వండి. ఇక్కడ వాష్రూమ్ ఇష్యూలో అదే షాంపూ బాటిల్ అయ్యే విషయం కానివ్వండి, బట్టలు కాదులేండి, అప్పుడు సపోర్ట్ చేయాలని ఫీల్ అయ్యారు కదా, సపోర్ట్ చేయలేదని ఒక మాట కూడా అన్నారు. అంటే వేరే వాళ్ళకి కూడా ఎలానే సపోర్ట్ చేస్తారు కదా వాళ్ళ దగ్గర ఏమన్నా జెన్యూన్ అనిపించినప్పుడు. సో నెక్స్ట్ హరీష్ గారు భరణి చేస్తారు. గుడ్డు వల్ల బయటపడింది మీరేంటనేది, మీరు ఒక కపట నాటకం ఆడుతున్నారు. సంజన గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఆమె చేసిన గుడ్డు దొంగతనం వల్ల మీరేంటో తెలిసింది. ఆ టాపిక్ స్మార్ట్గా నా వైపు తిప్పాలనుకున్నారు. యాడ్ ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భరణి గారికి తెలుసు ఏంటి సంజన గారు గుడ్డు తీశారని. తెలిసినా సర్లే ఏముందిలే సద్దుమణిగిపోయిద్ది అని వదిలేశారు. అది కూడా ఏంటి ఆయనకి తెలియదు, తనూజ గారు చెప్పారు ఇట్లా తీశారు మీరు ఎవరికి చెప్పొద్దంటే సర్లే అని సైలెంట్గా ఉన్నారు. బట్ తర్వాత ఇంత గొడవ అయ్యేసరికి సంజన గారిని వెళ్ళి క్వశ్చన్ చేశారు, మీ వల్ల ఇంత గొడవ అవుతుంది అని. రాముని తిడుతున్నారు, ఇంట్లోకి రానివ్వట్లేదు అని క్వశ్చన్ చేశారు. తెలియనట్టు క్వశ్చన్ చేయాల, తెలిసినట్టే చేశారు, ఎందుకు చేశారు అన్నట్టు. ఓకే, తర్వాత ఏమైంది, సంజన గారు ఏమంటారు, హరీష్ గారు గుడ్డే ఇది అన్నట్టు. అంటే ఏంటి, అది ఎలా ఉంది, హరీష్ గారికి తెలుసు ఆల్రెడీ, ఆయనకేం ప్రాబ్లం లేదు అన్నట్టు చెప్తారు. దానికి భరణి గారు ఏమనుకుంటారు, ఓకే హరీష్ గారికి తెలుసు కదా, మరి వీళ్ళు ఎందుకు గోల్ చేస్తున్నారు అన్నట్టు ఆయన మీదకి వెళ్తారు. ఆయన మీదకి వెళ్ళరు, ఆ మాట అంటారు, మీకు ఫేవర్ చేస్తున్నారా అన్న మాట. అంటే దానికి హరీష్ గారే ఆయన మీదకి వెళ్తారు, భరణి గారి మీదకి. ఇక్కడ ఆయనకు అర్థమయ్యింది, అంటే ఫస్ట్ ఓకే హరీష్ గారికి కూడా తెలుసు అనుకున్నాక తర్వాత అర్థమైంది ఓకే హరీష్ గారికి కూడా తెలీదు అని అర్థమైనప్పుడైనా బయట పెట్టేయాల్సింది. నేను ఇలా అనుకున్నాను, నాకు తెలుసు, బట్ తర్వాత ఆమె వల్ల గొడవ అవుతుందని క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేశాక ఆమె చెప్పిన మాట బట్టి హరీష్ గారికి తెలుసు అనుకున్నాను, తెలీదా, సో ఇది జరిగిందన్నట్టు ఆయన చెప్పేయాల్సింది, నాకు తెలుసు ఇట్లా ఆమె తీశారు అన్నట్టు. బట్ ఏమోలేండి, ఆయన ఇరుక్కుపోయారు యాక్చువల్లీ ఆయన. ఇంకా నెక్స్ట్ స్మార్ట్గా నా వైపు తిప్పాడు. ఎవరు ఏంటో కూడా వీకెండ్ ఎపిసోడ్లో ఎవరు దూరం కూడిపోయింది అన్నట్టు భరణి గారు అంటారు. అంటే ఆయన కూడా థమ్స్అప్ దొంగతనం చేశారు కదా అని. ఆ రోజు గుడ్డు విషయం సీన్ క్రియేట్ అయింది అయితే ఓనర్స్ వల్లేనండి, వాళ్ళు గోల స్టార్ట్ చేశారు, అది క్రియేట్ అయింది. ఇక్కడ థమ్స్అప్ విషయంలో సంజన గారు ఏం గోల్ చేయలేదు, 2 దొంగతనాలే, అందరూ దొంగలే. అక్కడ వాళ్ళు గోల్ చేశారు, ఇక్కడ ఈమె చేయలేదు, అందువల్ల అది పెద్దదైంది, ఇది అవ్వలేదు, అంతే. ఎవరు నిరాహార దీక్షలు ఇలాంటివన్నీ చేస్తున్నారు, ఆ ఫుడ్ తినకుండా డ్రామాలు ఆడుతున్నారు అన్నట్టు. అంటే భయం వేస్తుందా, ఒకటి అడిగితే ఒకటి మాట్లాడుతున్నావు అంటే మీ నిజ స్వరూపం తెలియద్దా అన్నట్టు భరణి గారు అంటారు. వీకెండ్ ఎపిసోడ్లోనే తెలిసింది ఎవరు బొంకుతున్నారో, మీరే బొంకుతున్నారు అన్నట్టు ఇద్దరు అనుకుంటారు. ఇంకా ఇంకోటి ఏమంటారంటే
హరీష్ గారు నామినేషన్స్ గురించి మాట్లాడతారు, ఎవరు నేమ్ చేయాలన్నట్టు ఒక్కరి చేత చెప్పించండి. నామినేషన్స్ నేను ఏదన్నా చెప్పాను అని వీళ్ళని చెయ్యి అని నేను ఎవరితో అయినా చెప్పానేమో అని ఒకరి చేత చెప్పించండి అంటే నేను చెప్పిస్తాను. లాస్ట్ వీక్ మీరందరూ మాట్లాడుకోవడం నేను విన్నానంటే లాస్ట్ వీక్ నేను చెప్పింది మనందరం కలిసి కట్టుగా ఉండాలి, వాళ్ళందరూ కలిసి మనందరినీ చేశారనే మాట అన్నాను నేను అన్నట్టు అంటారు భరణి గారు. దానిలో తప్పింది, లాస్ట్ వీక్ అందరూ కలిసి చేశారు వీళ్ళని. సో హరీష్ గారు ఇమాన్యువల్ని చేస్తారు. మీ దృష్టిలో ఆడ మగ సమానమా అని అడుగుతారు. అంటే ఇమాన్యువల్ మీరు చెప్పండి అంటే నా దృష్టిలో సమానం అంటే నా దృష్టిలో కూడా సమానమే అంటే మరి అలా ఎందుకు అన్నారు? ఇది నేను పద్దాకు చెప్పలేనండి. మళ్ళీ అదే టాపిక్ వస్తుంది, మళ్ళీ హరీష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా ఉద్దేశం ఇది, మీరు అన్నారు కాబట్టి నేను అన్నాను అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను అని. సో అక్కడ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఆర్గ్యూ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ శ్రీజ గారు భరణి గారిని చేస్తారు. ఫేక్, మ్యానిపులేటివ్, లయ్యర్, మంచి వాళ్ళని అనిపించుకోవాలనుకుంటారు. మీ టీంని అడ్డం పెట్టుకొని మీరు వాళ్ళని పైకి రానివ్వకుండా మీరే ముందుకెళ్ళాలనుకుంటారు. ఏం చేశాడండి ఆయన అంతా? గుడ్డు విషయంలో మీకు ఓపెన్ అయ్యి చెప్పాలా? ఆయన మీకు ఎందుకు లాయల్గా ఉండాలి? గుడ్డు ఎవరో తీశారు అని మీకు ఎందుకు వచ్చి చెప్పాలి? మీరు ఏమైనా ఫ్రెండా ఏంటి? మీరు అసలు ఆయనకి ఎందుకు చెప్పాలి? మీకు గుడ్డు సారీ చెప్పేశారు. నాకు జెన్యూనిటీ, హ్యుమానిటీ ఈ రెండింటి మధ్యలో నేను అంటే జెన్యున్గా ఉండాలా ఆర్ సంజన గారికి సపోర్ట్ చేయాలా హ్యుమానిటీ గ్రౌండ్స్లో, ఈ రెండింటి మధ్యలో అని ఇలాంటి పెద్ద పెద్ద పదాలన్నీ వాడారు. తర్వాత బయటపడ్డాక తనూజ గారే చెప్పొద్దన్నారని మొత్తం ఆమె మీదకి షిఫ్ట్ చేయాలని చూశారు. అది తనూజ గారే చెప్పొద్దన్నారని తనూజనే ఒప్పుకుంటారు. నేనే అంటే ఇలా సంజన గారు తీసుకున్నారు, ఎవరికి చెప్పొద్దని అన్నమాట ఆయన చెప్పాడు. దానికి భరణి గారు డిఫెండ్ చేసుకుంటారు. తర్వాత శ్రీజ గారు అంటారు, తర్వాత ఏమో సంజన గారి మీదకి వెళ్ళారు, ఇలా హరీష్ గారి మీదకి వెళ్ళారంటే సంజన గారు చెప్తారు, నేను సంజన గారి మీదకి ఎందుకు వెళ్ళాను నాకు తెలుసు, అంటే ఆల్రెడీ సంజన గారు గుడ్డు తీశారని తెలుసు, బట్ అది మామూలుగా ఏం అవ్వదేమోలే అనుకొని సైలెంట్గా ఉన్నాను. బట్ ఇంత గొడవ అయ్యేసరికి మీ వల్ల ఇంత గొడవ జరుగుతుంది అన్నట్టు వెళ్ళాను, అంతేగాని నాకు తెలియదని వెళ్ళలేదు. నేను తెలుసు కానీ నువ్వు చేసింది ఇంత అవుతుందని చెప్పడానికి వెళ్ళాను అన్నట్టు అంత సీరియస్గా వెళ్ళాను అని చెప్తారు. నా తప్పు గుడ్డు విషయంలో నేను నిజం ఒకటి దాచాను చెప్పకుండా, అది చెప్పేసి ఉండాల్సిందని ఆయనే అంటారు. సో ఆయన చాలాసార్లు సారీ కూడా చెప్పారులేండి. ఇంకా తర్వాత హరీష్ గారిని నామినేట్ చేస్తారు శ్రీజ గారు. ఇక్కడ ఇండివిజువల్గా ఆడొచ్చు, గ్రూప్గా ఆడొచ్చు, ఏ టైంలో అది ఆడాలి. మీరు అందరికీ ఫ్రూట్స్ ఇస్తానని మొదటి రోజే మా అందరివి కూడా తీసుకెళ్ళి ఇచ్చారు. తర్వాత థమ్స్అప్ తీసేసుకున్నారు. థమ్స్అప్ తీశారు, ఓకే అది రాంగే, బట్ ఈమె చాక్లెట్స్ తీశారు కదా అనుకున్నా నేను. బట్ ఓకేలేండి, అంటే ఇక్కడ వేరే పాయింట్ కోసం వాడారులేండి అది. ఇక్కడ మీరు ఇండివిజువల్ గేమ్ ఆడారు, బట్ నేను సంజనాకు సపోర్ట్ చేస్తే అదే విషయంలో నా మీద కొంచెం మీరు యాంటీ అయ్యారన్నట్టు అంటారు. ఇక్కడ సంజన గారికి నేను ఎందుకు సపోర్ట్ చేశాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీంలో నుంచి ఎవరన్నా అవ్వాలనుకున్నాను, మనం కాకపోతే నెక్స్ట్ సంజన గారు అనుకున్నాను. ఎందుకంటే ఆమె 8 మందే, నేను 9వ మంది నన్ను లెక్కలో నుంచి తీసేశారు వాళ్ళు అని ఫీల్ అవుతుంటే ఇట్లా అనుకున్నాను. బట్ ఆమె క్యాప్టెన్ అయ్యాక ఆమె హిట్లర్లా బిహేవ్ చేయడం ఇవన్నీ చూసి రాంగ్ డెసిషన్ అనుకున్నాను బట్ అన్నట్టు చెప్తారు. అది శ్రీజ గారు కూడా అంతే అనుకున్నారు కదా, శ్రీజ గారు కూడా అదే చెప్తారు. అంటే నాకు తెలియదు కదా ఆమె ఇలా బిహేవ్ చేస్తుందని, మీరు ఎలాగా ముందు సంజన గారు ఓకే అనుకున్నారు, నేను అలానే డిఫరెంట్గా వెళ్దామని ఆమెని చేయాలనుకున్నాను అన్నట్టు చెప్తారు. ఇంకొకటి ఈ రెడ్ ఫ్లవర్ అనే టాపిక్ వచ్చింది. మీరు రెడ్ ఫ్లవర్ అని తర్వాత ఇమాన్యువల్ మిమ్మల్ని ఏంటంటే గుండంకులు అన్నారు, దానికి మీరు అన్నప్పుడు మీరు తీసుకోగలగాలి కదా అని శ్రీజ పాయింట్ తీస్తే హరీష్ గారు ఏమంటారు, ఫస్ట్ నేను అనలేదు, ఆయనే గుండంకులని ఫస్ట్ నన్ను మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేశారని అంటారు. అంటే బట్ మీరేమన్నారు, ఫస్ట్ అది రిజిస్టర్ అవ్వలేదు అన్నారు. అంటే మీ దృష్టిలో ఫస్ట్ ఇమాన్యువల్ అన్నది మీకు తెలియదు, మీరే స్టార్ట్ చేశారు కదా రెడ్ ఫ్లవర్ అన్నది. అంటే ఆయనకు అది అర్థం కాలేదో, అర్థమైనా కానీ అర్థం కానట్టు నటిస్తున్నారో, ఫస్ట్ ఆయనే అన్నారు కదా అని వితండవాదం చేస్తారు. నాకు అర్థమయ్యి కూడా అర్థం కానట్టు నటించారేమో డౌట్ వచ్చింది. ఇమిటేషన్ చేస్తారు ఇమాన్యువల్ని, అది కూడా
తీసుకొస్తుంది శ్రీజ. ఆయనకు అది నచ్చలేదన్నప్పుడు స్టిల్ అలానే చేస్తారేంటి, దాన్ని అది నచ్చలేదన్నప్పుడు మీరు చేయకూడదు కదా అన్నట్టు తీసుకొస్తుంది. మళ్ళీ నేను ఐ క్విట్, నేను వెళ్ళిపోతా, ఇలాంటివన్నీ అంటారేంటి అంటే ఇంకా ఇవన్నీ చెప్తారండి. ఇంకా అది మ్యాటరు. ఆయన డిఫెండ్ చేసుకుంటాడు. ఇంకా బర్నీ గారు, హరీష్ గారు, ప్రియా గారు, ఫ్లోరా గారు, మనీష్ గారు, పవన్ గారు, సుమన్ గారు కూడా నామినేట్ అవుతారు. సుమన్ గారిని ఎవరు నామినేట్ చేస్తారంటే సంజన గారికి ఓ పవర్ ఇస్తారు. మిగిలిన వాళ్ళందరిలో ఎవరినన్నా డైరెక్ట్ నామినేషన్ చేయొచ్చు అంటే సుమన్ గారిని చేస్తారు. ఇది వీళ్ళందరూ నామినేట్ అయ్యారు. సుమన్ గారికి ఏం రీజన్ చెప్తారంటే నా ఫ్యామిలీ ఇష్యూ, అదే ఏదో వీళ్ళ ఫ్యామిలీది ఏదో ఆమె ఎమోషనల్ అయ్యిద్ది సంజన గారు ఏదో గొడవ అయినప్పుడు, నా ఫ్యామిలీని తీసుకురాకండి మధ్యలో అని. నేను అప్పుడు ఏడుస్తూ ఉంటే అప్పుడు మేము 9 మంది కాదు 8 అనే మాట అంటారు. సారీ కూడా చెప్పలేదు. సో నేను ఎవరి మీద పర్సనల్గా వెళ్ళలేదు అన్నట్టు అంటారు. బట్ శ్రీజ గారిని చాలాసార్లు కొంచెం పర్సనల్గా తిట్టారు. బట్ అంటే ఫేస్ మీద కాదులేండి, ఈ ఉద్దేశం అయితే నేను ఎవరి మీదకి ఫేస్ మీద వెళ్ళలేదని. నేను ఆ ప్యాకెట్ ఒకటి సాక్రిఫైస్ చేయండి అన్నట్టు, మరి సిగరెట్స్ గురించేమో అది అయితే ఆయన ఇష్టం అండి. అంటే ఓకే, ఆయన హెల్త్ బాగుపడాలి ఓకే, బట్ మీరెవరు అసలు, మీరు అసలు ఆయన ప్రయారిటీ అంటే ఆయన ఫ్యామిలీ ఆర్ అదేం కాదు కదా, మీరు ఆయన క్లోజ్ మెంబర్ ఏం కాదు. సో మీరు కోరుకోవాల్సినంత అవసరం లేదు దాని గురించి. సో అది వ్యాలిడ్గా అనిపించలేదు. బట్ ఇది ఓకే. ఆయన ఏమంటారు, అందరూ దొంగ అంటే కోపం రాలేదు, కానీ నేను 9 మంది 9 కాదు 8 అంటే ఎందుకు కోపం వచ్చింది, అయినా మిమ్మల్నే అన్నానని ఎలా, మిమ్మల్నే అది ఎవరికైనా అర్థమవుతుంది, ఆవిడనే అన్నారు, అది వ్యాలిడ్ కాదు. మళ్ళీ ఇంకా దాన్నే బుకాయించడం ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇది ఇవాళ జరిగిన నామినేషన్స్. హరీష్ గారు ఇలానే ఉంటే కష్టం అండి. ఇది కూడా మళ్ళీ ఎక్కడ సింపతి వర్కౌట్ అయిద్దో అంటే ఇలాంటి విషయాల మీద సింపతి వర్కౌట్ అయ్యి ఆయనకి క్రేజ్ పెరగడం నాకు ఇష్టం లేదు. నిజంగా జెన్యున్గా ఆడి ఆర్ మంచిగా బిహేవ్ చేసి గెలిస్తే బాగుంటుంది. సో ఇప్పటికైతే ఆయనకి నెగిటివ్గానే ఉంది, మరి ఫ్యూచర్లో ఏమైద్దో కానీ. ఆయన ఇవాళ బిహేవ్ చేసిన తీరు, ఆ గర్ల్స్ టాపిక్ పదే తీసుకురావడం, ఇంకా ఆడవాళ్ళు అన్నది నాకు నచ్చలేదు. అండ్ బర్నీ గారిని పదే గుడ్డు విషయంలో గుడ్డు తిన్న మనిషిని వదిలేసి మీరు నాకు చెప్పలేదా, వాళ్ళు ఎందుకు చెప్పాలి, మీకు లాయల్గా ఎందుకు ఉండాలి, వాళ్ళ మీదకి వస్తే ఉంటారు, వాళ్ళ మీదకో టీం మీదకో వస్తే, టీం మీదకి రానంత వరకు వాళ్ళు ఎందుకులే మనకు అన్నట్టు ఉంటారు. మీరు దొంగతనం చేశారు, శ్రీజ గారు కానివ్వండి, ప్రియా గారు కానివ్వండి, మీరు వెళ్ళి చెప్తారా దొంగతనం అయిందని సంజనాకి? సో ఇవి నాకైతే ఇది ఇవాళ ఎపిసోడ్ మీద నాకు అనిపించింది. చాలా లెందీ వచ్చింది, జరిగినవన్నీ అలాంటివండి. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ అంటే నేనేమన్నా రాంగ్గా జడ్జ్ చేశాను అనిపిస్తే ఆ పాయింట్స్ పెట్టండి. నచ్చితే ఆర్ మీరు నాలాగే ఫీల్ అయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.